స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ త్రాగడం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. అతడు ఆమె స్కూటర్ అందరూ మెచ్చే పిక్చర్ ఒకరికి ఒకరు ముగ్గురు ఒకరిని విడిచొకరుంటారు కడుపుబ్బ నవ్వించే కామెడీ క్లబ్ ది దెబ్బకు వదిలిస్తుంది ట్రాజడీ మబ్బుని. ఒక్కసారి చూసినారు ఇంకోసారి అంటారు, 100 సార్లు చూడకుండా జిందగీని గడపలేర్రా. చూసినోళ్ళు కామెంట్ చేస్తారు, కంటెంట్ చూసినాక కేకెట్టి పోతారు. గోవిందరాజు బిఏ పాస్ కాకుంటే కొంచెం ముదురు ఫేసు, బండికేమో లేదంట లైసెన్స్, వీటికి అసలు లేదు కామన్ సెన్స్. అనుకోనంటే నాది నాన్ సెన్స్, చెబుతా ఇదిగో ఆ కథ కబాబీషు. అతడు ఆమె ఓకే గాని ఈ స్కూటర్ స్టోరీ ఏంట్రా? రోడ్డుకెక్కినాదంటే సౌండే సౌండ్, దెబ్బకు ఊరోళ్ళకొచ్చి ఎప్పుడో చెవుడు. ఈ బండి కంట పడితే చాలు మండి మండి పడతారు, చుట్టుపక్క లేకుండా తరిమి తరిమి కొడతారు. అగాధాలు పెడుతుంది, తన్నులు తినిపిస్తుంది, తరతరాలకు వారసత్వంగా వస్తుంది. ఆమె ఓ స్కూటరు అందరికి నచ్చుతాది పిక్చరు. అతడు ఆమె ఓ స్కూటరు అందరూ మెచ్చేది పిక్చరు. ఎంత బాగుంది ఈ బండి. జాతీయం చేస్తే ఓ వారం రోజులు ఖర్చులకు వస్తాయి. శుభం, మంచి టైంకి దొరికింది. దీని మీద పెళ్లి చూపులకి వెళ్తే పెళ్లి కూతురు ఇంప్రెస్ అవటం ఖాయం. ఈ క్రీమ్ వాడితే నాలంటి దొంగలు కూడా తెలబడతారా? ఏమో ట్రై చేద్దాం. పెళ్లి చూపులకి నల్లగా ఉన్నా పెళ్లి పిల్లలకి తెల్లగా ఉండాలి. అది ఏరా వస్తున్నాడా? రావట్లేదురా, వచ్చే టైం అయింది. ఏం రావడమో, వీడి వల్ల రోజు టీచర్ తో దెబ్బలు తినాల్సి వస్తుంది. అంతేకాదురా, నిన్న స్కూల్లో ఆడపిల్లలందరూ నా డ్రెస్ చూసి నవ్వారు. ఇదిగో పిల్లలు, మీ స్కూల్ బస్ ఇటు కదా రావాల్సింది, అటు చూస్తున్నారేంటి? అటు నుంచి కసబ్లాంటి ఒక టెర్రరిస్ట్ వస్తాడు అంకుల్, అందుకే. ఊరుకోండ్రా, మనం ముంబైలో ఉన్నామా, ముషీరాబాద్ లో ఉన్నాం. అయినా మీరు అలా భయపడకూడదురా, నేటి పిల్లలే రేపటి దొంగలు. కాదంకుల్. కాదా? మరి మా దొంగల బొల్లో అలా నేర్పించారేంటి? వచ్చేస్తున్నాడు, దాక్కోండి. అంకుల్ మీరు కూడా వచ్చి దాక్కోండి అంకుల్. నేను దాక్కోవడమా? నెవర్. నేనెవరో తెలుసా? దావూద్ ఇబ్రహీం తమ్ముణ్ణి,
చార్లెస్ శోభరాజ్ కజన్ ని. నేను దాక్కోవాలంటే మినిమం డిఐజీ రేంజ్ ఆఫీసర్ రోడ్డు మీదకి రావాలి. ఏడు ఎలా వచ్చేస్తున్నాడు? పెళ్లి చూపులకి వెళ్ళేవాడిని పగబట్టేలా చేసావు కదరా. ఏ నాటికైనా నన్ను ఇలా చేసిన నీ స్కూటర్ని దొబ్బేస్తా. ఇది వాడితే మీరుంటారు. ఎలా? ఇతడే మన సినిమా హీరో, పేరు గోవిందరాజు, సొంతూరు భీమవరం. వీడిని మోసుకెళ్తుంది చూశారు, అది నేనేనండి. నన్ను ఒకప్పుడు వీడి తాత వాడేవాడు, తర్వాత వీడి బాబు వాడాడు. కాలక్రమేణా వాళ్ళ జీవిత చక్రాలు అయిపోయాయి, కానీ నా చక్రాలు ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. అది ఇది అని కాకుండా పెద్దలు వాడు వదిలేసిన దేన్నైనా వీడు వాడేస్తుంటాడు. ఆ మాటకొస్తే ఇవాళ వీడు వేసుకున్న కడ్రాయరు ఒకప్పుడు వీడి తాత వాడు వదిలేసిందే. అది లోపల లూజ్ అయి జారిపోతున్నా మొలతాడు వేసుకొని మరీ మేనేజ్ చేసేస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మనోడు ఆల్ట్రా మోడర్న్ ఓల్డ్ స్టైల్ అన్నట్టు వీడు భీమవరంలో ఉండాల్సినాడు హైదరాబాద్ లో ఏం చేస్తున్నాడంటారా? అది తెలుసుకోవాలంటే వీడికి ఫ్లాష్ బ్యాక్ సైలెంట్ గా చూసేయండి. అయింద్రా, యువర్ జీనియస్ రా. అసలు బాగోదనుకున్న సిస్టమ్ బాగు చేసావు. తెలిసిన పనే కదరా చేశాను. అది కాదురా, కంప్యూటర్ ఇంజనీరే దీన్ని పక్కన పడేయమన్నారు. అలాంటిది ఒక క్షణంలో నువ్వు రిపేర్ చేసావు. నువ్వు చదివింది బిఏనే గానీ నీది కంప్యూటర్ బ్రెయిన్. అమ్మ తొందరగా రమ్మని వెళ్ళొస్తాను. ఓకే బాయ్. అమ్మా అన్నం పెట్టు. అమ్మా అమ్మా ఏంటిది? మావయ్య వచ్చాడురా. వస్తానమ్మా, రాక చస్తానా? గుళ్ళో దేవుణ్ణి చూడాలంటే మెట్ల మీద ముష్టోళ్ళని దాటుకుంటూ వెళ్ళాలి కదా. నీ కొడుకు రోడ్లంటే బలాదూరుగా తిరుగుతున్నాడు. నీకు చేమ కుట్టినట్టేనా ఉందా? ఇప్పుడు ఏమైందన్నయ్యా? నా కూతురుని నా చెల్లెలింటికి పంపిద్దాం అనుకున్నా, ఇప్పుడు పరాయింటికి పంపుతున్నా. దానికి వేరే సంబంధం చూసావా? ఇంట్లో పనికిరాని పెరటి చెట్టు కన్నా బయట ఉన్న గంధపు చెట్టే మేలనుకున్నా. నా కొడుకు ఏం తక్కువ అన్నయ్యా? వాడి దగ్గర డిగ్రీ ఉంది. ఉన్నాయి. మా ఇంట్లో కూడా థర్మామీటర్ ఉంది, దానికి 108 డిగ్రీలు ఉన్నాయి. లాభమేటి? రోడ్ల మీద జులాయిగా తిరిగే నీ కొడుకు నేనే కాదు, ఈ చుట్టుపక్కల 10 జిల్లాల్లో ఎవడో పిల్లనేవడో. పైగా ఇప్పుడు నా కాబోయే అల్లుడికి డబుల్ డిగ్రీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్. నెలకి ₹1,00,000 తీసుకొచ్చి నా కూతురు దోసిట్లో పోస్తాడు. ఏడాది తిరిగే లోపు మనవని నా చేతుల్లో పెడతాడు. లక్షలు తెచ్చి అల్లుడు వచ్చాడని మేనల్లుని కాదంటావా? ఆల్రెడీ శుభలేఖలు కొట్టించాక వాదనలు ఎందుకమ్మా? నువ్వు నీ కొడుకు వచ్చి 4 అక్షంతలు వేసి 4 ముద్దలు తిని వెళ్ళండి. అందుకే నిన్ను పనికి మాలినోడు అంది. పెళ్లికి వచ్చి అక్షంతలు వేయరా అంటే ముందు వచ్చే శుభలేఖ ఇసురుతావా? అది నువ్వు నాకు ఇస్తున్న శుభలేఖ కాదు, నేను నీకు ఇస్తున్న శుభలేఖ. ఈ శుభలేఖతో పాటు నీకొక సవాల్ విసురుతామని వచ్చా. సవాల్ విసరడానికి నువ్వేమన్నా మెగాస్టార్ అనుకుంటున్నావా? కమెడియన్వి. ఏ కామెడియన్లకు అమ్మాయిలు పడరా? వాళ్ళకి పెళ్లిలు కావా? అవుతాయి, కానీ హీరోయిన్లతో కాదు, జూనియర్ ఆర్టిస్టులతో. చూద్దాం, నాకు జూనియర్ ఆర్టిస్ట్ తో పెళ్ళవుతుందో లేకపోతే ఇలియానా లాంటి కత్తి లాంటి అమ్మాయితో పెళ్ళవుతుందో మా ప్రొడ్యూసర్ డిసైడ్ చేస్తాలే. గానీ నువ్వు ముందు కార్డు చూడు. కత్తేది? పెళ్లి కూతురు లేకుండానే పెళ్లి చేసుకుంటావా? ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని పెళ్లి కూతురు లేకుండానే పెళ్లి కార్డులు ప్రింట్ చేయించావు. ఎంత కామెడీ హీరో అయినా ఇంత అరవ కామెడీ పనికిరాదలుడు. మరి అదే వెరైటీ. ఇలాంటోడు ముందుగా పిల్లని ఫిక్స్ చేసుకున్న తర్వాత వెడ్డింగ్ కార్డ్ ప్రింట్ చేసుకుంటాడు. అందులో స్పెషాలిటీ ఏముంది? ఇక్కడ గోవిందరాజు BA పాస్. ఫస్ట్ డేట్ ఫిక్స్ చేసుకుని ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుని వెడ్డింగ్ కార్డు కొట్టించుకొని అప్పుడు పెళ్లి కూతుర్ని వెతుక్కుంటాడు. హలో హలో హలో, తమరంత స్పీడ్ అయిపోమాకండి. పెళ్లి కూతుర్ని ఎత్తుక్కోవడం అంటే బస్ స్టాండ్ లో నిలబడి బీట్ వేయటం కాదు. సరే, నువ్వు అంతగా ఛాలెంజ్ చేస్తున్నావు కాబట్టి నా ఛాలెంజ్ కూడా విను. నా కూతురు పెళ్లి కంటే ముందు నీకు పెళ్లి అయితే బిస్కెట్లు లేవా? ఉన్నాయి, తెమ్మంటారా? ఇక్కడంత సీరియస్ సీన్ జరుగుతుంటే నీ టీ దుకాణం అవసరమా? వెళ్ళు. ఏది ఎక్కడ దాకా వచ్చాం? కూతురు పెళ్లి. అదే, నా కూతురు పెళ్లి కంటే ముందు నీకు పెళ్లి అయితే
ఈ 50 ఏళ్ళ నుంచి పెంచుతున్న మీసాల బాబురాజు మీసం తీసేస్తాడు. ఛాలెంజ్ రాసుకో. నీ ఛాలెంజ్ లో కొత్త ఏముంది, కొత్తిమీర కట్ట. దానికి బాబు లాంటి ఛాలెంజ్ విసురుతా చూడు. నేను పెళ్లి చేసుకోవటమే కాదు, నువ్వు తాతవి కాకముందే మా అమ్మని నానమ్మని చేయకపోతే నా మీసాలు గురించుకుంటా. కామెడీ అంటే అదే. లేని మీసం ఎలా గురించుకుంటావు? మరి అదే వెటకారం అంటే. నువ్వు ఓడిపోతే ఉన్న మీసాలు గురించుకో, నేను ఓడిపోతే మీసాలు పెంచుకొని మరీ గురించుకుంటాను. ఇది నా ఛాలెంజ్. డబుల్ ఛాలెంజ్. ఎరా వెళ్ళక తప్పదా? తప్పదమ్మా. మీ అన్నయ్య నన్ను కమెడీ అనుకుంటున్నాడు. నేను హీరో నన్ను ప్రూవ్ చేసుకోవాలి. పెళ్లికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకుని వెళ్ళినట్టు ఇదెందుకురా? ఇది పిల్లి కాదే, పంచకళ్యాణి. నీకు తెలియదు ఏముంది? దీని తాతయ్యకు వాళ్ళ మామ అలక పాన్పు మీద కానికిచ్చాడంట. దీని మీద నానమ్మని, నాన్న నిన్ను నన్ను కూడా తిప్పాడు. ఇప్పుడు నేను మరి దీని మీద నిన్ను మా ఆవిడని కూడా తిప్పాలి కదా, లేకపోతే ఇది ఫీల్ అవుద్ది. వేళకు తినరా, జాగ్రత్తగా. అమ్మా అమ్మ నువ్వు చుట్టా విప్పకే. ఆల్రెడీ రావుకాలం వచ్చింది, వెళ్ళొస్తాను. ఓకే. అదండి సంగతి. పెళ్లి కూతురు లేకుండానే పెళ్లి కార్డు కొట్టించిన బాపతిని మీసాలు పెంచుకొని మరీ కొరికించుకుంటానని ఛాలెంజ్ చేసిన తింగరోడ్ని ప్రపంచంలో ఎక్కడైనా చూసారా? దట్ ఈస్ గోవిందరాజు. మరి ఈ రాజేష్ ఖన్నాకి సిటీ అమ్మాయి పడుతుందంటారా? చూద్దాం పదండి. భగవంతుడా, చిచ్చి పొద్దున్న ఇలాంటి బొమ్మలు చూడాల్సి వచ్చింది. ఎక్కడైనా ఆడవాళ్ళకి బాడీగార్డ్స్ ఉంటారు. వీడు ఆడవాళ్ళనే బాడీగార్డ్ పెట్టుకున్నాడా? నిన్న దాకా ఇక్కడ ఉన్న దేవుడి ఫోటోలు ఏమయ్యాయిరా? దేవుని ఫోటోలు గుండెలో పెట్టుకోవాలరా, అమ్మాయి ఫోటోలు మాత్రమే గోడ మీద పెట్టుకోవాలి. బార్ మూసేసా చెప్పు. పొద్దునే అమ్మాయి ఉంటుంది. అమ్మా. ఏరా నాన్న, ఎలా ఉన్నావురా? నేను బానే ఉన్నానమ్మా. వేలకు తింటున్నాను, పొద్దుటే లేస్తున్నాను, స్కూటర్ జాగ్రత్తగా నడుపుతున్నాను. సరేనా? రే 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 రే, అవన్నీ నేను అడగలేదు కదరా. అవన్నీ ఎలాగో అడుగుతావు కదా, అందుకే ముందే చెప్పాను. నీ కోడల గురించే వెతుకుతున్నాను. ఒక బందర్ లడ్డు అంటే అమ్మాయిని తీసుకొస్తానమ్మా, ప్రామిస్. ఒరేయ్, బందర్ లడ్డూల్ని బాదం హల్వాల్ని తీసుకురాకు. కాస్త ఇంటి పని వంట పని తెలిసిన అమ్మాయిని చూసుకో, లేకపోతే నువ్వు దాని కొండి పెట్టాల్సి వస్తుంది. అలాగే లేవే. అంటే ఏంట్రా, వండి పెడతావా? అబ్బా లేదమ్మా, అన్ని తెలిసిన అమ్మాయినే చేసుకుంటాను. సరేనా? నీ ఆరోగ్యం జాగ్రత్త. వీడు మారడు. గాడిపోయి వెలిగించేదాన్ని, గోడ మీద పిడికలు కొట్టేదాన్ని చేసుకోండి ఇక్కడ దాకా రావాలా? అక్కడే బోల్డ్ మంది ఉన్నారు. నాకు కాబోయే భార్యకు కాజుల్ లాంటి కళ్ళుండాలి, తమన్నా లాంటి ఒళ్ళుండాలి, ఇలియానా లాంటి నడుముండాలి. టోటల్ గా సమంత అంత అందంగా ఉండాలి. ఎక్కడుందో ఏమయ్యా డైరెక్టరు, తొందరగా హీరోయిన్ చూపించవయ్యా, ఫ్యామిలీ చేసుకుంటాను. మీరుంటే నా జీవితం ఎలా ఉండేదో నాకు తెలీదు. ఎవరెన్ని బాధలు పెట్టినా మీరు నాతోనే ఉన్నారన్న ధైర్యంతో బ్రతుకుతున్నాను. వస్తున్నాను రా. అయ్యా, అమ్మాయి కృష్ణవంశీ సినిమాలో హీరోయిన్ లాగా అందంగా నడిచొస్తుంది చూడండి అయ్యా. ఆహా అన్నా, రాజమౌళి సినిమాలో విలన్ లాంటి నీకు కృష్ణవంశీ సినిమాలో హీరోయిన్ లాంటి పెళ్ళాం. ఈ డెటాషన్కి ఇంకేం కావాలి? ఏయ్, అయ్యగారు విలన్ కాదు, హీరో. ఎవడ్రా హీరో? నేను విలన్నే. నా గర్ల్ ఫ్రెండ్ పింకీ అయితే వాడిని చూడగానే వామిటింగ్ చేసుకుంది. పింకీ కూడా నువ్వునా? హీరో అంటే ఎవరికి భయం ఉండదు, విలన్ అందరికి భయం. లక్ష్మే బోడవా? మావయ్య, లక్ష్మి కాదు లక్కీ. అదే లక్కీ. మన పెళ్లి గురించి మాట్లాడదామని వచ్చాను, నువ్వు ఒప్పుకుంటే. నీకంత సీన్ లేదురా, నాకు కొంచెం టైం కావాలి మావయ్య.
ఆలోచించుకోవాలి. ఏంటి ఆలోచించేది? ఆలోచిస్తే జుట్టు జాతాయే పొట్ట ఆతాయే. ఏంటి నీ మొండుతనం? ఆయన సంబంధం అయితే అందరూ కలిసిందమనేగా. అప్పుడే దానికి పెళ్ళేంటి? చిన్నపిల్ల. మన పిల్ల మనకు చిన్నపిల్ల, లోకానికైతే కాదు కదా. అయితే మాత్రం పసిదానికి పెళ్ళేంటి? నేను ఒప్పుకోను. మా వాడికి సంబంధాలేమీ రాక కాదు, రాజా లాంటి సంబంధాలు వస్తున్నాయి. అవును మరి, మొన్నే గాలికొండ రాజువారి సంబంధం వచ్చింది. రాయ్ ఓలా కంగారు పెట్టకండి. లక్ష్మి నువ్వు బాగా ఆలోచించి ఎస్ చెప్పి. చించడానికి ఏం లేదు, నూనె. అలాగే మావయ్య, నాకు ఆఫీస్కి టైం అయింది. థ్యాంక్ యూ గ్రానీ. చూసినట్టవా? అది ఇక్కడికి వచ్చేలోపు జంపపోరా బాబు, జంపరా గోవిందు. అలా పడిపోయావు. ఏదో ఫ్లయింగ్ సాసర్ గుర్తేసినట్టు, పైగా సినిమా పేర్లు వరుసగా చెప్తున్నా. నీ బొంద అక్కడ చూడు. ఆడెవడో తోమలకి మందు కొట్టేవాడ్లా పొగలు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు చూడు. ఆడి స్కూటర్ వెనక గోవిందరాజు బిఏ పాస్ అని రాసుంది. గోవిందరాజు బిఏ పాస్? ఏదో ఒక రోజు దొరక్కపో, అప్పుడు చెప్తాను నీ పని. చూస్తుండవే, సునామీ వచ్చి వాడి స్కూటర్ సంకనాకిపోతుంది. పాత సామాన్లు కొంటాం, అరే పాత సామాన్లు కొంటాం. మనల్ని కాదులే. ఏ పాత సామాన్లు కొంటాం, కొంటాం కొంటాం, పాతే కొంటాం. పాత సామాన్లు కొంటాం, కొంటాం, పాత సామాన్లు కొంటాం. పంచ కళ్యాణ్ రా ఇది, పాత సామాన్లు అనకరా. పాత పంచ కళ్యాణ్ని కొంటాం. కొంటావురా? ఇది పాతది కాదురా, 20 మందినైనా మోసుకెళ్ళగలిగే జంబో జెట్ రా ఇది. పాత జంబో జెట్ ని కొంటాం. ఇలా కాదురా నీకు. ఈ స్కూటర్ చరిత్ర తిరిగి వాగుతున్నావు. పూర్వం ఒక రాజుకి 7 కొడుకులు. వాళ్ళు వేటకిలో ఒక చేపని తెచ్చారు. ఆ చేపని దీని మీద తెచ్చారు తెలుసా? పాత చేపల బండిని కొంటాం. రేయ్ రేయ్ రేయ్, ఈ స్కూటర్ చూసి కాజల్ కన్ను కొట్టిందిరా. ముమైత్ ఖాన్ మాయలో పడిందిరా. మమతా మోహన్ దాస్ ముద్దు పెడతారందిరా. రేయ్ కాజల్ కన్ను కొట్టిన స్కూటర్ ని కొంటాం. రే రే రే, నేను ఇక్కడే చంపేసి జైలుకి వెళ్ళిపోతాను రా. జైలుకి వెళ్తానన్న వారి స్కూటర్ ని కొంటాం. రేయ్ పాత సామాన్లు కొంటాం. అమ్మయ్యా. రే మీ ఓనర్ ఎక్కడా? అదిగో అక్కడున్నాడు. హలో హలో హలో. రేయ్ ఎంత పిలిచినా పలకబెట్టాయా? నేను కామ్లో ఉన్నప్పుడు కార్లతో మాట్లాడతా హై, మనుషులతో నై బాత్ కర్తా హై. అరే కానీ నా స్కూటర్ పాడిపోయింది, చెక్ చేయి. ఏ గాడి హై? నా స్కూటర్ పాడిపోయింది. गाड़ी है काका मॉडल है कहाँ से लाए మీకు చాయ్ తాగిరండి, దీనికి మేము రిపేర్ చేసి పెడతాం. నాకంత టైం లేదయ్యా, కొంచెం అర్జెంట్ గా దీని సంగతి చూడు. అరే దానికి ఎంత సేపు సాబ్, 5 మినిట్ మే రిపేర్ కడతాం. మీకు చాయ్ తాగండి. నీకు సార్ చెప్తే అర్థం కదా, ఎందుకు ఫోర్స్ చేస్తున్నావు? అరే మీకు టెన్షన్ గా ఉంది, మీకు ప్రాబ్లం నాకీ ప్రాబ్లం కదా. అరే మాది ఉంది మీకు రిపేర్ చేయడానికి, అరే చాయ్ తాగడానికి. అరే చోటు మన గ్లాస్ సార్ చాయ్ పోయి. अरे साहब इधर बहुत चाय है, ग्लास एक ही है, धोखे लाते साहब, मगर धोखेबाज नहीं है. ఏంటో పంచకరానికి మధ్య బాగా జ్వరం వస్తుంది. ఇదిగో మస్తాను పైలవాన్ అన్నాడు చాయ్ తెస్తాను మరి. ఎలా బ్రష్ చేస్తున్నావు? పంచకళ్యాణ్ ఆల్మోస్ట్ రేప్ చేశాడు. हाँ साहब ఏంటో ఇదంతా? माफ करना साहब, थोड़ा गलती हो गए.
ఇప్పుడు వెళ్ళారా? తు ఫికర్ మత్ కరో సాబ్, నా దగ్గర ఒక కితాబ్ ఉంది. 30 రోజుల్లో స్కూటర్ ఎలా రిపేర్ చేయాలో. అంటే నీకు 30 రోజులు నేను ఆగాలి? నై సాబ్, తెలియనోనికి 30 దినాలు, తెలిసినోనికి 3 నిమిషాలు, నాకు 3 నిమిషాలు చాలు. గోవిందరాజు BA పాస్. साहब गाड़ी रेडी है? రెడీయా? रेडी रेडी है साहब. గుడ్. బ్యూటిఫుల్. సరే ఉంటా మరి. जोर से मारो साहब. और एक मारो. हाँ సారీ సాబ్, పెట్రోల్ మొత్తం ఎండకపోయింది సాబ్. ఇక్కడ ఏదైనా పెట్రోల్ బంక్ ఉందా? అస్సలు లేదు సార్ ఇక్కడ. ఒక బాటిల్ ఉందా? ఎందుకు సార్ ఇక్కడ బాటిల్ ఉందా సార్? ఇక్కడ పంపు లేదు సార్. నీ వల్లనే నా బండి నడుస్తుంది. ఆ విషయం నా ఒక్కడికే తెలుసు. 1 లీటర్ పోసేవా ప్లీజ్? ఓ కైకు సాబ్, నెత్తి మీద చల్లుకుంటావేంది? నేర్చుకో మస్తా. ఏ విధాలో చెప్పి గాడి చల్తా సాబ్? ఒక్క నిమిషం, ఈడేంటి ఈ టైంలో? హలో హలో, ఏరా ఎక్కడ ఉన్నారా? నేను లోకల్ కాల్ మాట్లాడుతున్నారా? ఏరా రాత్రి దాకా దిగలేదా? లోకల్ కాల్ మాట్లాడుతున్నా వింటరా? అరే నువ్వు చాలా నేర్చుకోవాలి అబ్బాయి. లోకల్ కాల్ అంటే ముద్దు పెట్టుకోవడం, ఎస్టీడీ అనుకో హక్ చేసుకోవడం, ఐఎస్టీ అనుకో సెన్సార్ కట్టడం. సిగ్గుందారా నీకు? నన్ను ఇక్కడ రోడ్ల పాలు చేసి అక్కడ అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్నావు. రోడ్ల పాల? ఏం రోడ్ల పాల? ఎవరా? పాలు పెరుగు తర్వాత కానీ ఇక్కడ అమ్మాయిలు చూడడానికి వచ్చాను. ఎందుకురా? చిల్లి గారె తినడానికి. నువ్వు నోరు మూసుకుని వచ్చాయి. మామ ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేయి, లోకల్ కాల్ ఫినిష్ చేస్తా మామా. నీ మ్యాటర్ ఫినిష్ చేస్తా. ఉంటా వచ్చే, ఇప్పటికే ఆలస్యమైంది. అందమైన ప్రేమ రాని చెయ్యి తాకితే సత్తురేకు కూడా స్వర్ణమే. ఎంత అందమైన అమ్మాయిలు ఉన్నారా? ఇంత అందమైన అమ్మాయిల చేతులు చచ్చిపోయినా పర్వాలేదురా. యారా గోవిందు, రమేష్ నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావురా. అవునరా, మహేష్ బాబు రేంజ్కి వెళ్ళిపోయానరా. అదే మాట అమ్మాయి చెవిలో చెప్పే, అక్కడ నుంచి తోసి చంపేస్తుంది. ఏంట్రా మలయాళం సినిమాలాగా అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నావు? అడ్డదిడ్డంగా మాట్లాడేది నువ్వా నేనా? ఇలా హుస్సేన్ సాగర్ లో బుద్ధిల్లా ఎంతసేపు నిలబడ్డ అమ్మాయిలు పడర్రా. దానికో ప్లాన్ ఉంది. సర్వే జన సుఖినో భవంతు అంటే జనాలు ఎలా సుఖంగా ఉండాలో సర్వే చేసి తెలుసుకున్నా. నువ్వు వెళ్ళి అక్కడ రోబో స్టైల్లో స్టైల్ గా నిలబడు, నీకు అందమైన డ్రీమ్ గర్ల్ పంపిస్తా. రోబో. ఒరే రమేష్, యారా గోవిందు, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావురా. షటప్. నువ్వు వెళ్ళి అక్కడ నిలబడు. నా కోసం అమ్మాయిల గురించి వస్తే నీ కోసం అమ్మాయిలను సెడి చేసే పరిస్థితి వచ్చింది. అయ్యో. హలో మైటేసింగ్ ఆడపిల్లలారా, కన్న పిల్లలారా, మీ మనసులోని కోరికల్ని బాధల్ని పంచుకోవాలనుకుంటే ఈ రోబోతో జాతకం చెప్పించుకోండి. ఈ రోబో సినిమాలో ఐశ్వర్యకు జాతకం చెప్పింది. వెంటనే గులాబ్ జామ్ లాంటి ఐశ్వర్యకు రసగుల్లా పుట్టింది. రండి రండి, ఈ మైకు దగ్గరికి రండి, జాతకం చెబుతుంది. రామ్మ. 6 అడుగుల ఎత్తు చూడు, వేసుకున్న డ్రెస్ చూడు, పెళ్లికి సై సై అంట గోవిందా. 6 అడుగుల ఎత్తు చూడు, వేసుకున్న డ్రెస్ చూడు, పెళ్లికి సై సై అంట గోవిందా. గోవిందా రారా గోవిందా, గోవిందా గోవిందా రారా గోవిందా, గోవిందా. నువ్వు రామ్మా. నీకేం చెప్పిందే? అదిగో అక్కడున్న అబ్బాయిని ప్రేమిస్తే కావాల్సినవి కొనిస్తాడు అంటుంది. నాకు అదే చెప్పింది. వర్కౌట్ అవుతుంది రోయ్. ఈ ఐడియా ఎవరిది? కర్త కర్మ క్రియ అన్ని నేను. అమ్మ గోవిందు చంపురు. వచ్చేస్తున్నా తొందరగా వెళ్ళిపోదాం.
అమ్మయ్యా, థ్యాంక్స్ రా గోవిందు. నీ స్కూటర్ వల్ల ఇన్ని ఉపయోగాలు ఉంటాయని ఇప్పుడే తెలిసింది. ఇంకా దొరకలే. పచ్చ కళ్యాణి వీడే కదా నా అవతారాన్ని మార్చిన గోవిందరాజు బిఏ పాస్. వీడి స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ నేను మారుస్తాను. అమ్మో, దీనికి దొరికిపోయాను రా బాబు. ఏదో చెప్పి మేకప్ వేయాలి. హలో, సారీ అండి, ఇంకెప్పుడు అలా చేయను. ఎప్పుడు అలా చేయను అంటే ఏదో ఉంది. ఇప్పుడు మాత్రం ఎందుకు అలా చేసావు? నేను కాదండి, నా ఫ్రెండ్ చేశాడు. నా పేరు గోవిందరాజు బిఏ పాస్. నా స్టోరీ అదండి, అలా జరిగింది. నేను సిటీకి కొత్త కదండి, అందుకే నా ఫ్రెండ్ సాయం తీసుకున్నాను. ఓహో, నీ స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ బాగుంది. ఇద్దరూ కలిసి అమ్మాయిని రోడ్ల వెంట పరిగెత్తిస్తున్నారన్నమాట. ఏం చేయమంటారండి, హైదరాబాద్ ఆడపిల్లలు చాలా తెలివి మీరిపోయారండి. ఎలా ట్రై చేసినా ఒక్క అమ్మాయి కూడా పడట్లేదండి. ఎలా ట్రై చేసావేంటి? చెప్తానండి. మా ఊళ్ళో ఇంకుసీన్ అని ఒక కవి ఉన్నాడండి. వాడెవడు? భగత్ తమ్ముడు. వాడి చేత ఈ లవ్ లెటర్ రాయించి దీన్ని జిరాక్స్ తీయించి ఎల్బీ నగర్ నుంచి పటాన్చేరు దాకా ప్రతి అమ్మాయి చేతిలో ఈ లవ్ లెటర్ పెట్టారండి. హాయ్ అండి, నా పేరు గోవిందరాజు బిఏ పాస్ అండి, ఫ్రమ్ భీమవరం అండి. నాకు సరిపోయే అమ్మాయి కోసం అక్కడి నుండి ఇక్కడికి వచ్చాను. ఇప్పటి వరకు నా అదృష్టం బాలేదు. ఇక మీ అదృష్టంగా ఉంటే అది మీరే కావచ్చు. కమాన్, మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. ఎంత కష్టపడ్డా ఒక్క అమ్మాయి కూడా పడలేదండి. పైగా ఎర్ర బస్ ఎక్కి వచ్చిన వాళ్ళని ప్రేమించమని చెప్తున్నారండి టూ మచ్ గా. మీరేం చేస్తారండి? అయినా నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదండి. నేను ఎర్ర బస్ అన్న విషయం వాళ్ళకి ఎలా తెలిసిందో నాకు తెలియడం లేదు. చాలా సింపుల్. SMS రోజుల్లో లవ్ లెటర్ రాయడమే ఎక్స్ట్రా, దాన్ని జెరాక్స్ తీయించడం మరీ ఎక్స్ట్రా, దానిపై నువ్వు సంతకం పెడితే నీ ఫ్రెండ్ సాక్షి సంతకం పెట్టడం టూ మచ్ ఎక్స్ట్రా. ఇన్ని ఎక్స్ట్రాలు ఉన్న తర్వాత కనిపెట్టకి ఏం చేస్తారు? కరెక్టే. ఏదైనా ప్లాన్ చెప్పండి ప్లీజ్. సరే, ఒక పని చెయ్యి. రేపు పార్క్ రా. ఏం చేస్తే అమ్మాయిలు పడతారో నేను చెప్తాను. చాలా థ్యాంక్స్ అండి, నేను వస్తానండి. బాయ్ అండి. ఇంక నీకు ఉంటుందిరా గోవిందరాజు, చిత్తడైపోతుంది. వినా వెంకటేశం ననాదు ననాద సదా వెంకటేశం స్వరామి స్వరామి హరే వెంకటేశం ప్రసిద్ధ ప్రసిద్ధ ప్రియం వెంకటేశం ప్రయచ్చ ప్రయచ్చ. జై గణేశ. రేయ్, ఈ ఫోటోలను తీయకరా. తీయలేరా, నీ పన్ను గాని. రేయ్, పొద్దున మొదలు పెడతావా? లేదురా, రాత్రి ఇంకా ఆపలే. నువ్వు మారవరా. అయినా తాగి ఏం సాయిద్దామంటరా? తాగబోతు ప్రార్థనలో దేవుడు కూడా వినేడు తెలుసా? ఒకసారి ఆగు. తాగడానికి మందు దొరికిన తర్వాత ఇంకా దేవునితో పనేంట్రా? అదే ప్రార్థించడం దేనికని. ఎడికిరా? అమ్మాయి దగ్గర. అమ్మాయి దగ్గర ఏరా, నన్ను వదిలి వెళ్తావా? నువ్వు లేకుండానే. ఏ మ్యాటర్ ఏంటో చెప్పు. చెప్పురా, నీ దండ పెడతా. నాకు నిన్న ఒక అమ్మాయి దొరికిందిరా. అమ్మాయిని ఎలా పడేయాలో చెప్తాను ఇందిరా. అమ్మాయి దొరికిందా? అమ్మాయిలను ఎలా పట్టాయించాలో నేర్పుతానా? ఏరా, దేవుని తీర్థంలో మందు కలపని తాగాబేంటి? లేదే, నిజంగానే అమ్మాయి దొరికిందిరా. ఎంత దొరికితే మాత్రం చిన్నప్పటి కలిసి పెరిగిన దోస్తులే కదా. ముందు వచ్చిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ కన్నా వెనుకొచ్చిన హీరోయిన్ వాల్యూ ఎక్కువ కదరా. బట్టలు వేసుకోదానా? ఏడ్చావులే, నీతో ఉంటే ఒక్క మంచి ఐడియా ఇచ్చావరా, అమ్మాయి చేత కొట్టించబోయావు. అందుకే ఈసారి నాకు పెళ్లి చేసే ఛాన్స్ ఆ అమ్మాయికి ఇచ్చేసా 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 ఇచ్చేసా. వెళ్ళరా వెళ్ళు. కొత్త హీరో కాల్ చెట్లు ఎరగడని 4 సీన్లు అయిన తర్వాత తెలుస్తుందిరా నీకు నా వాల్యూ, ఈ మందు వాల్యూ అంటే ఏంటో నీ సంగతి చెప్తారా. సినిమాకి వెళ్దామన్నావు కదే, ఇంకా రాలేదేంటి? నేను రావడం కాదు, నువ్వే ఇక్కడికి రా. నీకు రియల్ సినిమా చూపిస్తా. రియల్ సినిమానా? సరే, వస్తున్నా. ఎంతసేపు నుంచి ఎదురుస్తున్నాను. అమ్మాయి బాగుంది. ఈడెవడే బాబు లంకం తగలపెట్టిన ఆంజనేయుడు ఎగురుకుంటూ వచ్చేసాడు. ఏయ్ ఆగు, పొద్దుటి నుంచి ఏం చేస్తున్నావు? నీకోసం ఎదురు చూస్తున్నాను. ఏడ్చావు. ఎవరైనా అమ్మాయిని చూసి ప్రేమించకపోయావా? ఈ గోవింద్ గాడు ఎక్కడ? అబ్బా,
భలే ఫిగర్లను పట్టాడే. చచ్చా, అలా ఎలా ప్రేమిస్తామండి? ముందు అమ్మాయిని చూడాలి, ఫ్రెండ్షిప్ చేయాలి, ఆ తర్వాత ప్రేమించాలి కదండి. అది ఓల్డ్ స్టైల్. ఇప్పుడు అలా కాదు. పరిచయం అయ్యాక పెరిగేది స్నేహం, చూడగానే పుట్టేది ప్రేమ. ఎవరైనా అమ్మాయిని చూడు, నీలో ప్రేమ పుట్టిందనుకో, ఐ లవ్ యూ చెప్పే. అంతేనా? ఏయ్, నాకు అమ్మాయి బాగా నచ్చింది, వెళ్ళి ఐ లవ్ యూ చెప్పేస్తా. వీటిని ఎక్కడ పట్టావే? ఇడికి అమ్మాయి కావాల్సింది ప్రేమించడానికా లేదా వండుకొని తినడానికా? ఎక్స్క్యూజ్ మీ, ఐ లవ్ యూ. ఓకే కమ్ ఆన్. అక్కడికా? వర్కౌట్ అయిపోయింది. లేకపోతే నాకు చెప్పకుండా వస్తావారా? భలే అయిందే. నింపురి నా కొడుకును, అనక జబ్బలు నింపుర్రి. నీ సంగతి ఇప్పుడుగా రూమ్కి వస్తావు కదా, సాయంత్రం వేసేటప్పుడు నీ సంగతి చెప్తావు. గోవింద్గా అయిపోయావు బ్రో. బాక్స్ ఆఫీస్ బద్దలైందా? అందుకే చెప్పేది పూర్తిగా వినాలి. నువ్వు సెలెక్ట్ చేసుకుంటే ఇలాగే ఉంటుంది. ఈ రోజు వెళ్ళి రేపురా కొత్త పాఠం చెప్తాను. మీ సెల్ ఫోన్ నంబర్ ఇస్తే కొంచెం. థ్యాంక్ యూ అండి. 1 minute అండి. 9849213232. ఓకేనండి, వస్తానండి. వస్తా. అబ్బా, పాపమే, దెబ్బలు చాలా గట్టిగా తగిలినట్టున్నాయి. వీడికి అలాగే జరగాలి. ఆ రోజు నన్ను స్కూటర్ తో డాష్ కొట్టిన డాష్ గడు వీడే. గోవిందరాజు బిఏ పాస్. ఏమిటి గోవిందరాజు, బిఏ పాస్, నీ వాళ్ళకం చూస్తుంటే ఫెయిల్ అయినట్టుంటా. ఏం లేదురా, ఫ్యాషన్ షోకి వెళ్ళొచ్చాను అంతే. అరే, నిన్ను చూస్తే అలా లేదురా, గజ్జి పట్టిన పిచ్చి కుక్క కరిచిన వాళ్ళ ఉన్నాం. అది కాదురా, అక్కడికి వెళ్ళగానే అమ్మాయిలు మీద పడి ఒకటే రచ్చ రచ్చ చేశారా. డిగ్గు డిగ్గు డిగు 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 డిగు. నువ్వు ఎంత మిక వేసుకుంటే మాత్రం వెన్నెల కిషోర్ మహేష్ బాబు లేడుగా. అరే, సాయిబాబా వేషం వేస్తే నాగార్జున కూడా చిరిగిపోయిన బట్టలు వేసుకోవాల్సిందేరా, అది విధి రాత. ఏరా, నువ్వు వేసింది సాయిబాబా వేషం కాదు, రోమియో వేషం. అయినా రే, ఇంతకు ముందు అమ్మాయి కోసం వెళ్ళావు కదరా, ఏమైందిరా? మైండ్ బ్లోయింగ్ రా. ఆ అమ్మాయిని చూడగానే నాకు టాప్ ఫ్లోర్ లో గంట మోగింది, ఫస్ట్ ఫ్లోర్ లో దడ మొదలైందిరా. అవునరా, నాకు కూడా ఈ మధ్య అమ్మాయిలను చూడగానే లోపల నుంచి నీ గొడవ నీది. రేపు మాత్రం ఖచ్చితంగా ఒక్క అమ్మాయికైనా ఐ లవ్ యూ చెప్పి తీరుతాను రా, చూస్తుంది. కమ్యా పాపం, వీడికి హైదరాబాద్ అమ్మాయిల గురించి తెలియదనుకుంటా. అరే, ఈ రోజుతో అయిపోలేదురా. ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రోకడైల్ ఫెస్టివల్, అంటే ముందుంది ముసల పండుగ. వదినా, మీ అబ్బాయి పట్నం అమ్మాయిని చేసుకొని వస్తాన్నాడు కదా, ఏమైంది? ఆ పనిలోనే ఉన్నాడు వదినా. పెళ్ళంటే 7 తరాలు చూడాలంటారు కదా. నిజమేనమ్మా, లేకపోతే నా బతుకులానే అవుద్ది. మా అబ్బాయిని ఇంటికి వెలుగునిచ్చే కోడల్ని తేరా అంటే కొంపంటిచ్చే కొరివిని తెచ్చాడు. అందుకే మా వాడు జాగ్రత్తగా వెతుకుతున్నాడు. మీ అందరికీ తెలియదు గాని వాడు చాలా తెలివైనవాడు. చూడురే, మనం చేసే దందాలని జనాలు తెలియకూడదురా. సైలెంట్ గా చేసి అద్దెసుకోవాలా. ఎప్పుడు బాగుపడరా? అవునన్నా, అలా బాలైపో. అన్న వదిన వస్తుంది. రేయ్ లక్ష్మి, ఓ నిమిషం ఆగా, నీతో మాట్లాడే పని ఉందా? ఒరే పంతులు, మంచి ముహూర్తం పెట్టరా. పొర చేత్తో కొడితే పునర్జన్మ ఉండకూడదు దీనికి. అయ్యా ఆగండయ్యా, యమగండం వస్తుంది, అప్పుడు కొడితే బేసిక్గా వర్కౌట్ అవుద్ది. అప్పుడు ఎప్పుడో సంవత్సరంలో ఇచ్చేస్తానన్నావు, ఊరుకున్నాం. ఆ తర్వాత 6 నెలలు అన్నావు, ఫోన్లే కదా అనుకున్నాం. ఇప్పుడు మళ్ళీ 3 నెలలు అంటున్నావు. అన్నా రేపు ఇచ్చేస్తానన్నా. నేనేమన్నా రాజమౌళి సినిమా ప్రొడ్యూసర్ నామా, సంవత్సరాలు వెయిట్ చేస్తానకే. ఎప్పుడు ఇస్తావు? పాపు, అతనికి ఎన్ని ఇబ్బందులున్నాయో. నువ్విలా నడి రోడ్డు పైన గొడవ చేయడం ధర్మం కాదు మావయ్య. రేయ్, అప్పు తీసుకున్న మగాడు మాట తప్పినా, పెళ్లికా నారద నెల తప్పినా అసహ్యంగా ఉంటది. ఇచ్చేత కదా? ఇచ్చేతానన్నా. మెల్లగా చెప్తే ఎవడ ఎండ లక్ష్మి. నువ్వు చూడు, ఎంటున్నాను కదా అని మన పెళ్లి వాయిదాల మీద వాయిదాలు వేసి మీ ఇంటి చుట్టూ తిప్పుకుంటున్నాం. అది పర్లేదు లెక్కే. మాట తప్పితే ఏం జరుగుద్దో నీకు ఈ పాటికి అర్థమై ఉంటది. తాపీగా ఆలోచించు. వచ్చే నెలలో మన పెళ్లి.
బానే చేసావురా. నువ్వు సినిమాలో యాక్ట్ చేస్తే నీ నటనకి నందు వచ్చేద్ది. అన్నా వదినకి ఇదంతా అర్థమై ఉంటుందా? పెచ్చోడా, అది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ రా. పాస్వర్డ్ తెలితే ఫేస్బుక్ మొత్తం చదివేద్దే. ఇది ఇక్కడ క్లియర్ చేసి. ఓకే. హలో హలో, నేను గోవింద్ అండి. పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నా అండి, మీరు ఇంకా రాలేదేంటండి? ఏ భీమవరం తెలివితేటలు చూపిస్తున్నావా? నీకోసం ఇప్పటి వరకు ఎదురు చూసి ఇప్పుడే ఇంటికి వచ్చాను. అంటే నిన్న కూడా మీరు సాయంత్రం వచ్చారని. ఈ రోజు కూడా అదే టైంకి వస్తానని ఊహించి లేటుగా వచ్చావు. సారీ అండి, తిట్టకండి ప్లీజ్. నీ సారీలు మోసుకెళ్ళడానికి ఇక్కడ లారీలు లేవు. ఈ రోజుకి రావడం కుదరదు, రేపే కలిసేది. అదేంటే ఈ రోజు మనం పార్క్ కి వెళ్ళలేదు కదా? లేదు. మరి అతనితో అలా చెప్పావేం? ఈ కోన్ కిస్కా గొట్టం గడికి కొలెస్ట్రాల్ ఎక్కువ. ఏది మామ స్ట్రెస్ ఫీల్ అవుతావా? లేదురా. మరి టెన్షనా? మరి డిప్రెషనా? అబ్బో, అరే నేను మన ఊర్లో ఆడాలు కొట్టే ఫీల్ అవ్వలే, ఈ క్షణం ఫీల్ అవుతున్నా. ఒక మొగోడిపై ఉండి సాటి మొగాన్ని కొడతావా? నోరు ముయ్యకపోతే చంపేస్తాను. ఇందాకేంట్రా పెద్ద సైకాలజిస్ట్ రేంజ్ లో డైలాగ్ చెప్తున్నావు? స్ట్రెస్, టెన్షన్, డిప్రెషన్. ఓ అదా, దాని అర్థం ఏంట్రా? స్ట్రెస్ మీన్స్ ఎద్దవ లాంగ్వేజ్ ఉపయోగించు, మన భీమవరం భాషలో చెప్పు. ఏం లేదు మామ, పెళ్ళాన్ని కడుపు రావడం స్ట్రెస్, గర్ల్ ఫ్రెండ్ కడుపు రావడం టెన్షన్. మరి డిప్రెషన్? వీళ్ళిద్దరికి కడుపు రాకపోవడం. ఆ అమ్మాయి కావాలా నేను కావాలా? ఇద్దరు కావాలి. ఆశ దోశ అప్పడం వడ అవ్వ కావాలా అనుష్క కావాలంటే కుదరదు. ఇద్దరు ఇట్లా ఎవరో ఒకరిని కోలుకోవాలి. ఆయన మామ నేను ఒక్కసారి కొట్టించినందుకు అమ్మాయి ఎంబడి పడ్డావు, ఆ అమ్మాయి రోజు కొట్టిస్తాను కానీ అమ్మాయిని వదిలేవే. చచ్చా, ఇందులో లక్కీ తప్పేం లేదురా. ఆమె మరీ అందంగా ఉన్నందుకేమో ఆమె మాటలన్నీ నాకు సాంసం వినిపిస్తాయి, అందుకే తప్పులు చేస్తుంటా. నిజమేరా మామ, చాలా మంది ఆడపిల్లలు చిక్కిపోయిన నక్కలాగా బెరిసిన తొక్కల్లాగా ఉంటారు, కానీ అమ్మాయి గుండ్రంగా సొట్ట బుక్కులతో చాలా అందంగా ఉందిరా. రేయ్ తప్పురా అలా నాకు. కొంపదీసి అమ్మాయిని ప్రేమిస్తావా? లక్కీ ఆకాశంలో చందమామ లాంటిదిరా, నేనేమో సముద్రంలో కెరటం లాంటి. ఎంత ఎగిరినా ఆమెను అందుకోలేనురా. ఆకాశం, సముద్రం, కెరటం అంటే నువ్వు ఖచ్చితంగా అమ్మాయిని లవ్ చేస్తున్నావు. నిజంగానా? ఎస్ నిజంగా. నేను నీకు దేవుడురా, ఆ దేవుడికి ఇచ్చినట్టు నాకు కూడా ఫలం, పుష్పం, తోయం ఇచ్చినావు అనుకో, నీకు ఉచిత సలహాలు ఇస్తా నేను. ఫలము, పుష్పము, తోయం అంటే ఏంట్రా? ఫలం అంటే చికెన్, పుష్పం అంటే మల్లెపూలు, తోయం అంటే నీదే కదరా. మేడం మీ కొరియర్ వచ్చింది మేడం. థ్యాంక్ యూ మేడం. నాకు బొకే ఎవరు పంపుంటారే? కాంగ్రాట్స్, మీరు లైఫ్ లాటరీలో బంపర్ బహుమతి గెలుచుకున్నారు. మీ బహుమతి విజిటర్స్ రూమ్ లో ఉంది, చూసుకోండి. ఏంటే కొంపతీసి నైజీరియన్ లాటరీ కానీ తగిలిందా ఏంటి? పద వెళ్ళి చూద్దాం. ఏం చూస్తున్నావు? ఏం లేదు, నేనేదో ప్రైజ్ గెలిచానంట, అదెక్కడా అని చూస్తున్నా. పిచ్చిదానా, నీలో ఈ అమాయకత్వమే నాకు నచ్చుతుంది. ఇంకా అర్థం కాలేదా? నువ్వు నా మనసు గెలుచుకున్నావు. వాట్? ఏమే, ఈ బబుల్ గమ్ గాడు నీకేదో బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నాడు. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఈ రోజు నేను అదృష్టం కుక్క తరిమినట్టు తరుముతుంది. సిటీలో కొన్ని లక్షల మంది అమ్మాయిలు ఉన్నారు తెలుసా, అయినా నా మనసు నీ మనసునే కోరుకుంటుంది. లక్కీ, నువ్వు ఎంత లక్కీ తెలుసా? ఎందుకు? ఎందుకంటే ప్రేమంట. అయితే ఆ కోరిక అక్కడితో ఆపేయమంట. నువ్వు జులైవని మాకు తెలుసంట, కానీ నీ లవ్వాట నాతో కాదంట. నువ్వు నా అందానికి తెలివికి సరిపోను అనుకుంటున్నావు కదా, సందేహపడు. నువ్వు పర్ఫెక్ట్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ప్రేమించుకుందాం రా. నా కోసం అంత త్యాగం అక్కర్లేదు, నన్ను సోలోగా వదిలేవయ్యా. అయ్యా కాదు,
ఆర్య ఫీల్ మై లవ్. నువ్వు అంటే ఎవరినైనా ఢీ కొట్టి, ప్రేమంటే ఇదే రాని చూపిస్తా. ఏరా మీ ఇంట్లో అద్దం లేదా? వెళ్ళి ఓసారి మొహం చూసుకో. నీ బాధ నాకు అర్థమైంది. ఇంతటి అందగాడు నిన్ను ప్రేమించట్లేదని ఫీల్ అవుతున్నావు కదా. ఐ డోంట్ లవ్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ యార్. ఈ జన్మ లక్కీకి అంకితం. నువ్వు వచ్చే జన్మలో గలవు, ఆలోచిద్దాం. ఒరేయ్ నన్ను వదిలవే, ఈ చంపేసి జైలుకి వెళ్ళిపోతాను. వెళ్ళవయ్యా, ఇంకెవరైనా చూసుకో. పోరా నువ్వు. ఏమే తిక్క డైరెక్టర్, ప్రేమించకపోతే చంపేస్తారా? అరే ఎక్కడైనా హీరోని హీరోయిన్ ప్రేమించాలి కానీ హీరోయిన్ ఫ్రెండ్ ప్రేమించడం ఏంటి? అరే ఇంత నీ హీరోయిన్ ఏమన్నారా? హీరోయిన్ నో అన్నదిరా, తన ఫ్రెండ్ వేస్తాను. ఎందుకు? నా అందానికి నా స్టైల్ కి పాపం సరిపోనని ఫీల్ అవుతుందిరా. నేను పెళ్లి చేసుకుని కొత్త జీవితం ఇస్తానంటే వినదే. వినర్రా, ఈ అమ్మాయిలు మనస్ఫూర్తిగా ప్రేమించటం మాట వినరు. మంచి మాటలు చెప్పి హ్యాండ్ ఇస్తారు కదా, ఒకసారి చెయ్యి సెకండ్ ఇస్తారు కదా, వాళ్ళ మాట వింటారు. ఇగో తాయిన 4 మాట చెప్తున్నా, అమ్మతో కంటే పవర్ఫుల్. ఆ అమ్మాయికి 3 రోజులు కనిపించకు, రిజల్ట్ ఎట్లుంటుందో చూడు. రోజు కనపడితేనే ఇలా ఉంది, కనపడకపోతే నా పరిస్థితి ఏంట్రా? అరే మామ, అరే చందమామ రోజు కనిపిస్తే వాల్యూ ఉంటుందా? ఉండదు. మరి ఆ అమ్మాయికి 3 రోజులు కనిపించకు, రిజల్ట్ ఎట్లుంటుందో చూడు. ఫుల్ పార్టీ కిక్కుంటాయి. మరి 3 రోజులు అంటే తప్పు ప్రభుత్వాలకే తప్పితే. ఎవరి కోసం వెతుకుతున్నావే? ఎవరి కోసం వెతుకుతున్నావే? ఏం లేదే. పదా. ఎవరి కోసమే? ఏం లేదు. ప్లెజెంట్ గా ఉంటుందంట. గుర్తుందా నీకు? 3 రోజుల నుంచి కనిపించకుండా ఎక్కడికి వెళ్ళిపోయా? కనీసం ఫోన్ అయినా చేయొచ్చు కదా. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? నేను కనిపించకపోతే నువ్వు టెన్షన్ పడ్డం ఎందుకు? ఎందుకంటే ఏమైపోయావని కంగారు పడ్డాను. నేనేమైపోతాను? ఒక అమ్మాయి నన్ను ప్రేమిస్తున్నట్టు కన్ఫర్మ్ చేసుకున్నాను. కన్ఫర్మ్ చేసుకున్నావా? అయినా నాకు తెలియకుండా ఎలా కన్ఫర్మ్ చేసుకుంటావు? సరే, ఎవరా అమ్మాయి? ఇంకెవరు, నువ్వే. నిన్ను నేను దూకుడుగా ప్రేమించాను, దమ్ముతో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. దీనికి ఏ బాద్షా అడ్డం వచ్చినా సరే రచ్చే. నో, నేను నిన్ను లవ్ చేయడం లేదు. ఇప్పుడే కాదు, ఎప్పటికీ లవ్ చేయను. అటువంటి ఆశలేం పెట్టుకోవద్దు. లక్కీ ప్లీజ్. నో, గుడ్ బై. సరే లక్కీ, నన్ను లవ్ చేయొద్దు. పోనీ చిన్న కోరికను తీరుస్తావా? ఇంకో అమ్మాయిని వెతికి పెట్టాలా? కాదు, నువ్వు నాతో లాంగ్ డ్రైవ్ కి రావాలి. లాంగ్ డ్రైవా? ఎలా తీసుకెళ్తావు? పిచ్చి లక్కీ, నీ ఇల్లు తాకట్టు పెట్ట. ఈ స్కూటర్ ప్రపంచ యాత్ర చేయడానికి ఇదేం టర్బోజెట్ కాదు, నీ డొక్కు స్కూటర్. మునక్కడ నువ్వు మధ్యలో రాకు. ఎన్టీఆర్ వారసి మాట్లాడుకుంటుంటే రమాప్రభకు డైలాగ్ ఉండవు తెలుసా? ఎక్స్ప్రెస్ నీవు చాలు. చూసావా, జూనియర్ ఎన్టీఆర్ కాలంలో సీనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు గనుక ఇది స్కూటర్ ఎక్కావో అంతే, పాత భైరవి కాలంలోకి తీసుకెళ్తాడు. ప్లీజ్. సరే, రేపు చూద్దాం. లక్కీ చూద్దామంటే చేస్తుంది అంతే. అబ్బా లక్కీ. విందు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకు ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేస్తాను. ఎవరు? నువ్వు రా, చెప్తాను. రా లక్కీ. అమ్మా చిన్న బాగున్నావా? బాగున్నానమ్మా. పట్నం వెళ్ళి బాగా మారిపోయావు. నేను కలవడానికి ఎవరు వచ్చారు చూడు. ఎవర్రా ఈ అమ్మాయి?
ఆకాశంలో చందమామలా అందంగా ఉంది. ఆ చందమామే ఆకాశంలో ఉంటే అందరికి కనిపిస్తుందని ఇంటికి తెచ్చేసా. బాగుందా? చీ వెధవ, నీకన్నీ పరాచకాలే. నువ్వు లోపలికి రామ్మా. ఏంటమ్మా పొద్దున్నే దేవుని ఇబ్బంది పెట్టేస్తున్నావా? పోరా. సరే గాని నేను ఆ శంకర్ గారిని కలిసి వస్తానమ్మా. సరేనా? మొదటిసారి మా ఇంటికి వచ్చావమ్మా. ఏం తీసుకుంటావు? వద్దంటీ, ఏమొద్దు. సరే కూర్చో, కాఫీ తెస్తాను. తీసుకోమ్మా. థ్యాంక్ యూ ఆంటీ. మా వాడికింకా పస్తానం పోలేదమ్మా. గెడ్డం వచ్చినా వాడు నాకింకా అడ్డాల్లో బిడ్డే. గోవిందు చాలా మంచివాడు ఆంటీ. అది సరే గాని ఇంతకీ నీ పేరేంటో చెప్పనేలేదు? లక్ష్మి. అమ్మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు. నానమ్మ దగ్గర పెరిగాను. వాడు అంతే. వాళ్ళ నాన్న పోయాక వాడే నా ప్రపంచం అయ్యాడు. అరచేతుల్లో పెట్టుకుని పెంచాను. వాడి కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే నా గుండెల్లో గుణపం గుచ్చుకున్నంత బాధ అనిపిస్తుంది. నేనున్నంత వరకు వాడికి ఏ లోటు రానివ్వను. తర్వాత నాలా చూసుకునే అమ్మాయి రావాలి. మీ అబ్బాయి భవిష్యత్తు గురించి బాధపడుతున్నారా ఆంటీ? లేదమ్మా, నా బిడ్డ తెలివైనవాడు. కాని వాడు దేన్ని సీరియస్గా తీసుకోడు. అందుకే వచ్చే అమ్మాయి భార్యగా బాధ్యత తీసుకునేదే కాకుండా తల్లిలా ఆదరించేదై ఉండాలి. అప్పుడిక నేను నిశ్చింతగా వెళ్ళిపోతాను. ఆంటీ, మీరలా అనకండి. మీరు కలకాలం బాగుండాలి. మీ టీవీ సీరియల్ అయిపోయిందా? పదలకి వెళ్దాం. ఉండ్రా, నీకంతా తొందరే. అమ్మ త్వరగా రా, లేట్ అయిపోతుంది. ఇది నీకోసమేనమ్మా, తీసుకో. మరి నాకు? పోరా. సరే అమ్మా, లక్కీ వెళ్దామా? జాగ్రత్తమ్మా. వస్తాను ఆంటీ. లక్కీ జాగ్రత్త కూర్చో. అమ్మ వస్తానమ్మా. ఇలా దింపినందుకు డ్రైవర్కి అయితే డబ్బులు ఇస్తారు, ఫ్రెండ్కి అయితే థ్యాంక్స్ చెప్తారు. మరి నాలాంటి వాడికైతే? నీలాంటి వాడికైతే ఒక మంచి స్మైల్. ఈ ఒక్క స్మైల్ చాలు లైఫ్ టైం హ్యాపీ గడిపేయడానికి. ఇక్కడ నుండి నేను డిస్టర్బ్ చేయను. నీ నవ్వుని నా మైండ్లో సేఫ్గా లాక్ చేసుకుని బతికేస్తాను. అంటే ఇక్కడ నుంచి నేను విసిగించను. ఎందుకు? నీ పైన ప్రేమ పెరిగింది కాబట్టి ఇంకా నిన్నేం డిస్టర్బ్ చేద్దాం డిసైడ్ అయిపోయా. సిటీ అమ్మాయిని నిన్నటి దాకా చూసావు, ఇప్పుడు నేను కావాలంటున్నావు. రేపు నాకంటే బెటర్ అమ్మాయి దొరికితేను? పిచ్చి లెక్కి. మగధీర చూసిన కళ్ళతో మర్డర్ 2 సినిమా చూస్తామా? నిన్ను చూసిన కళ్ళతో వేరే అమ్మాయిని ఎలా చూస్తాను అనుకుంటున్నావు చెప్పు? నాకు అర్థం కాలేదు. ఇలాంటివి నీకు అర్థం కావులే కానీ బాయ్. రే మొద్దు, ఎవరైనా అమ్మాయికి డబ్బు చూపించో స్టైల్ చూపించో పడేస్తారు. కానీ నువ్వు అమ్మ లాంటి అత్తయ్యని చూపించి పడేశావు. నచ్చావురా. ఓహో, అమ్మని చూపించి పడేహడా? ఎక్కడైనా హీరోయిన్లు హీరోయిజం చూసి పడిపోతారే. ఇప్పుడు చూడు, వీడితో అమ్మ అనిపించి బొమ్మని చూపించకపోతే ఈ సినిమాకి నేను ఎలన్నే కాదురా. వాడి దగ్గర అమ్మ ఉంది, బొమ్మ ఉంది, ఏం లేని వీడికి ఎందుకు రా చిందులు? అవునరా పంతులు. వీడేం చేస్తున్నాడు? ఫోన్ చేసి చూద్దాం. హలో, ఎవరు? హాయ్ గోవిందు. ఇంకెక్కడి గోవిందు? ఏమైంది? మీ మామయ్య కొట్టిన దెబ్బలకు హాస్పిటల్లో చావు బతుకులో ఉన్నాడు. అట్లీస్ట్ వాణ్ణి చివరి చూపన్న చూడమ్మా. నేను వచ్చేస్తున్నా. అరే వస్తుందా? రావట్లేదురా. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ గోవింద్. అరే మామ, అమ్మాయి వచ్చిందిరా. వచ్చిందా? వచ్చిందిరా. డ్రామా స్టార్ట్ చేద్దాం. పడుకో పడుకో.
బాగా రే కాలు కట్టు కాలు కట్టు ఏడ్చే ఆడదాన్ని తాగని మొగాన్ని నమ్మద్దాన్ని చరిత్ర చెప్తుంది, చదవలేదా? ఏడవకు. ఏడ్చి ఏడ్చి మావని ఇంకా కట్టుకునే పరిస్థితి తీసుకురాకు. అయ్యా, ఏ సినిమాలోనైనా విలన్ హీరోతో తన్నులు తింటాడు, కానీ మావాడు నీకోసం విలన్ తో తన్నులు తిన్నా పిచ్చివాడమ్మా. ఎంతో మంది చీ అన్న నువ్వున్నావనే ధైర్యంతో బతుకుతున్నాడమ్మా మావాడు. అయ్యో, అది నాకు తెలిసే నువ్వు ఇక్కడ కొత్తావని, అందుకే నీ ముందే ఇడికి 4 తగిలిద్దామని వచ్చి. గుద్దితే గుడుంబాలో విస్కీ రమ్ము మిక్స్ చేసినట్టు గిర్రని తిరుగుతావు. నువ్వు ఇలానే తొందరపడ్డావనుకో హీరో విలన్ విలన్ హీరో అయ్యే ఛాన్స్ ఉందిరా రే. ఓహో ఓకే, అయితే రిలాక్స్ అవ్వు. నీ విస్కీ గ్లాస్ లో ఐస్ ముక్కలు కలిపే బాధ్యత నాది. థ్యాంక్ యూ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఏంట్రా విందు బంధు అంటుంది? న్యూ జనరేషన్. గోవిందుని ముద్దుగా విందు అని పిలుస్తుందిరా. మావయ్య, నేను విందుని ప్రేమిస్తున్నాను. అతన్ని పెళ్లి చేసుకుంటాను. ఎలా పెళ్లి చేసుకుంటావు నేను చూస్తానే. చూస్తాడంట, ఇంకా చేస్తాడనుకుంటా. అన్న చూస్తేనే చేసినట్టు. అయ్యా, శుభం కాడపడింది, బయలుదేరదామా? అసలు కది ఇప్పుడు మొదలైంది. ఇప్పుడు సెట్ చేస్తాను ఇలా బ్లాక్, చూస్తాను ఇలా సంగతి. ఎంత మందిని చూడలేదురా. ఏంట్రా ముమ్మెత్కాల్లో తిప్పుతున్నావు నడుము, పిచ్చెక్కిందా? హలో, మరి అంత ఆనందం వద్దమ్మా. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ఒక కండిషన్. ఒక్క కండిషన్ కాదు, 100 కండిషన్ నాకు. నేను ఒప్పుకోను. అరే మందు తాగడానికి కండిషన్లు ఉండొచ్చు, తిండి తినడానికి కండిషన్లు ఉండొచ్చు, పెళ్లి చేసుకోవడానికి కండిషన్ ఏంట్రా? మేము ఆనందంగా ఉంటాం, మీ అమ్మాయిలు భరించలేరా? అయ్యో, నోరు ముయిరా. అరే నువ్వే నోరు ముయిరా. అసలు మావాడి గురించి నీకేం తెలుసు? ఈ ఫ్లో బాగుంది, కంటిన్యూ. ఏ హీరో అయినా పెద్ద దెబ్బ తగిలితే చిన్న కట్లు కట్టుకున్నాడు. మావాడు చిన్న దెబ్బ తగిలితే పెద్ద కట్టు కట్టుకున్నాడు. అరే ఏం మాట్లాడుతున్నావురా? ఏంట్రా టైమింగ్ ఉందా? అలా గింజుకోనక్కర్లేదు. నీకు అన్ని దెబ్బలు తగలేదని నాకు ముందే తెలుసు. తెలుసా? ఎలా? వాడి మొహం, వాడి గుళ్ళో కొబ్బరికాయ కొట్టలేడు, నిన్నెక్కడ కొడతాడు? సరే, నా కండిషన్ ఒప్పుకున్నట్టేనా? మన గోవిందరాజుకు పెళ్లి అయిపోయిందో. అయినా పెళ్లిదేముందిలేండి, అసలు కథ ఇప్పుడు మొదలైంది. మరి కొడుకును పుట్టించే విషయంలో మేనమామతో చేసిన ఛాలెంజ్ నెగ్గుతాడంటారా? చూద్దాం పదండి. గోవిందరాజు, ఆల్ ది బెస్ట్. బై. గోవిందరాజు, ఆల్ ది బెస్ట్. బై. ఇది మనం ఇద్దరం పంచుకోవాలి కదా. నీతో పంచుకుంటే పాలు నేల పాలవుతాయి, అందుకే నేనే తాగేశాను. ఓకే ఓకే వదిలే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఏముంది, నువ్వు బయటికి వెళ్ళి పడుకోవాలి, నేను లోపలే పడుకోవాలి. అదేంటి ఈరోజు మన శోభనం కదా. అయితే అంటే మరి పూర్తయిన సినిమా రిలీజ్ అవ్వాలి కదా. పూర్తి అవ్వడానికి రిలీజ్ అవ్వడానికి మధ్య సెన్సార్ అనేది ఒకటి ఉంటుంది, తెలుసా? తెలుసు కానీ రూలే కదా. ఏంటా రూలు? పెళ్లి కాని అమ్మాయిలు కలలు కనాలి, పెళ్ళైన అమ్మాయిలు పిల్లలు కనాలి, అదే రూలు. మరి వాళ్ళకి తిండెవడు పెడతాడు? మా అమ్మ పెడుతుంది. ఆవిడ మాత్రం ఎంతకాలం చూసుకుంటుంది? ముందు నువ్వు జాబ్ చూసుకో. అబ్బా, భోజనాల గదిలో శోభనం గదిలో ఎవరైనా ఉద్యోగాల గురించి మాట్లాడతారా? ఎందుకు మాట్లాడకూడదు? ఎందుకంటే భోజనాల గదిలో కడుపు నిండుద్ది, శోభనం గదిలో కడుపు పండుద్ది కాబట్టి. ఉద్యోగం లేకపోతే కడుపు కాలుద్ది. అంటే ముందు బయటికి వెళ్ళు. ఎందుకు?
జవాబు తెలిసి అడుగుతావే. జవాబు తెలిసి అడగడానికి నేనేమన్నా బల్లో టీచర్నా? అయినా అందమైన రాత్రి వేస్ట్ అవుతుంది. పెళ్లికి ముందు ఒక కండిషన్ ఉందని చెప్పానే, గుర్తుందా? ఏ కండిషన్? నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ఒక కండిషన్. ఒక్క కండిషన్ కాదు, 100 కండిషన్ నాకు. ఓకే వామ్మో, ఇది నా ఛాలెంజ్ కేసరి పెట్టేట్టున్నా. నా భర్త ఎంప్లాయ్ అని నేను నా ఫ్రెండ్స్ కి ఇంట్రడ్యూస్ చేసుకోవాలి, ఒక లేజీ మ్యాన్ గా కాదు. ముందు నువ్వు ఉద్యోగం సంపాదించు, ఆ తర్వాత శోభనం. అది కరెక్టే లక్కీ, కానీ వాళ్ళు ఒక్కరోజు కానిచ్చిద్దాము. రేపు మార్నింగ్ నుంచి ఉద్యోగం గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? దా 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 అమ్మా. ముందు నువ్వు బయటికి వెళ్ళు. ఏంటే ఏం జరగనట్టు తాపీగా కూర్చుని టీవీ చూస్తున్నా? పదా ఇల్లా భీమవరం సంగతి లక్ష్మి సంగతి తేల్చేద్దాం. ఏంట్రా తేల్చేది? అది మనల్ని కాదనుకుని వెళ్ళింది, అప్పుడే అది చచ్చినట్లు లెక్క. వదిలే. అక్కయ్, కెరటం ఎంత ఎత్తుకెగిసినా వెనక్కి రావాల్సిందే. పోలికేంటో నీకు అర్థమైందా పంతులు? నాకేంటి, వాడికే అర్థమై ఉండదు. వెర్రిపీనుగా హీరోయిన్ దక్కలేదని కుళ్ళుకుంటున్నాడు. పంతులు రే, క్షమించండి అయ్యా, నరంలేని నాలుక అడ్డదిడ్డంగా మాట్లాడుతుంది. దాన్ని మడిసి పట్టించోట పెట్టుకో. దానికి పెళ్ళైన పిల్లలు పుట్టినా అది నాకు దక్కాల్సింది. వదలండి. రాత్రి భోజనం ఎలాగో లేదు, కనీసం పొద్దున టిఫిన్ కూడా పెట్టవా? సిగ్గు లేకపోతే సరే. అవతల అమ్మ ఊరు వెళ్తుంటే ఇక్కడ వంటగదిలో పెళ్ళంతో సరసాలా? మా అమ్మ సంగతి నాకు తెలీదా? కొడుకు కోడలు స్టాంపు జగ్గిలా హ్యాపీగా ఉన్నారని చాలా హ్యాపీ ఫీల్ అవుద్ది. నో విందు, వదలండి. చూసావమ్మా, నిన్నటిదాకా నా చెంగు పట్టుకుని తిరిగాడు, ఇప్పుడేమో నీ కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు. వీడితో ఎలా పడతావో. ఇంకొన్ని రోజులు ఉండొచ్చు కదా తయ్యా? లేదమ్మా, ఈ రోజు రాత్రి వీడి మరదలి పెళ్ళుంది, వెళ్ళాలి తప్పదు. అమ్మా, నువ్వు కాఫీ చేస్తే కాఫీలానే ఉండేది, అదే మావిడ చూడు. ఎరా, మీ ఆవిడ కాఫీ అమృతంలా ఉందా? గంజిలా ఉంది. చి పోరా, ఎప్పుడు అలాగే అంటావు. వస్తాను లక్కీ, మళ్ళీ నేను తిరిగొచ్చేసరికి నా చేతిలో పండంటి మనవడు ఉండాలి. ఓపెనింగ్ లేదు, షూటింగ్ లేదు, 100 days ఫంక్షన్ అంట. విందు, మీరు వెళ్ళి ఆటో తీసుకురండి. సరే. వాడిది చిన్నపిల్లాడి మనస్తత్వం, నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. సరే అత్తయ్య. వస్తానమ్మా. ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం, దొరికితే దీనికి పోయాలి, దొరకపోతే నేను తాగాలి. నేను పెళ్లి చేసుకోవటమే కాదు, నువ్వు తాతవి కాకముందే మా అమ్మని నానమ్మని చేయకపోతే నా మీసాలు గురించి. నా భర్త ఎంప్లాయ్ అని నేను నా ఫ్రెండ్స్ కి ఇంట్రడ్యూస్ చేసుకోవాలి, ఒక లేజీ మ్యాన్ గా కాదు. ముందు నువ్వు ఉద్యోగం సంపాదించు. ఇదేంట్రా బాబు, ఎప్పుడు చూసినా ఆవులు లేని చోట అయిపోతుంది. ఏమైంది దీనికి? సౌండ్ వినిపిస్తుంది, మనిషి కనిపించేంటి? సామాన్లు కొంటాం. వచ్చావా? ఇలా వద్దన్నా వచ్చేస్తావేంట్రా? పాత సామాన్లు కొంటాం. నేను చెప్పుకోలేని బాధల్లో ఉన్నాను రా, ప్లీజ్ నన్ను వదిలేరా బాబు. చెప్పుకోలేని బాధల్లో మీరుండండి, మీ బండిని మటుకు నాకు వదిలేయండి. రే, ఇది మా తాతిచ్చిన బండిరా. ఊరుకోండి సార్, తాతిచ్చిన స్థలాన్ని తాతిచ్చిన పొలాన్ని వాడుకోవచ్చు, తాతిచ్చిన స్కూటర్ని తాతిచ్చిన కడ్డాయిని తాతిచ్చిన మొలతాన్ని వాడతానంటారు సార్. రే, నేను ఆల్రెడీ ఉద్యోగం దొరక్క ఫుల్ టెన్షన్ లో ఉన్నాను, ఇంకా విసిగించామంటే చంపేస్తాను రే. నన్ను చంపడమే కాదు, మీరు చచ్చినా సరే నేను వదలను. ఈ డొక్కులో బండి వేసుకుని ఉద్యోగం కోసం ఆఫీస్ తో ఆఫీస్ అని ఎంతకాలం తిరుగుతారు సార్? మరి ఏం చేయమంటావరా? అదే బండి నాకిస్తే ఈ గంప నిండా గంపెడు బఠానీలు ఇస్తాను, అది తినుకుంటూ ఆఫీస్ టు ఆఫీస్ ఎంతక్క తిరగచ్చు. వస్తాయి పిల్లమ్మా,
నువ్వేమో ఇంట్లో, ఈ పాత సామాన్లు వాడేమో వీధిలో. నన్ను ఆడేసుకుంటున్నారు కదే ఈ మధ్యలో ఈ స్కూటర్. అరే శోభనం పెళ్లి కొడుకు దృష్టి పెళ్లి కూతురుపై ఉండాలి, బాటిల్ మీద కాదు. ఇంకెక్కడ శోభనం రా. కష్టపడి 3 గంటలు సినిమా తీస్తే చూడ్డానికి సెన్సార్ వాళ్ళు 3 నిమిషాలే మిగిల్చినట్టు అయిపోయిందిరా నా పరిస్థితి. ఆపు తాయిన పెగ్గు మొత్తం దిగిపోయింది నీ దెబ్బకి. అసలు నీకు ఇంతకు ఏం కావాలో చెప్పరా. నీ కంపెనీలో నాకు ఉద్యోగం ఇప్పించరా. ఉద్యోగమా? నీకేం కావాలో నాకు తెలుసురా. థ్యాంక్స్ నానా. ఇంతకు నీకు కావాల్సింది ఉద్యోగమా శోభనమా? సోది సీన్ లేని టీవీ సీరియల్, శోభనం సీన్ లేని తెలుగు సినిమా బాగుపడ్డట్టు చరిత్రలో లేదురా. నీకేం కావాలో నాకు అర్థమైందిరా. ఈ టాబ్లెట్ మీ ఆవిడకై తర్వాత పండుగ చేసుకో. నీ ఫోన్ మోగిందిరా. ఈ టైంలో ఫోన్ ఏమో చేద్దాను. వెళ్ళిపోయాడా? ఇంక ఈ స్పీడే తగ్గలేదు. ఆరని వాయించకుండా బండి తోలుతాడేమో, యాక్సిడెంట్ అయిపోదా. బాబాయ్ లక్కీ. విందు కాఫీ ఏమైనా కావాలా? వద్దు. లక్కీ మంచినీళ్ళు ఓకేనా? నీకు భోజనం కావాలా? నాకా ఫుల్ మిల్స్ కావాలి. సరే వెళ్ళి కూర్చో, 5 minutes లో రెడీ చేస్తాను. హలో రై, మావిడితో మంచినీళ్ళు తాగించారా? టాబ్లెట్ వేసావా? ఏదవా ఇలా అయితే ఈ సినిమా నీకోసం సీక్వెల్ చేయాలి. ముందు టాబ్లెట్ ప్రొడ్యూసర్ మరి. అలాగేరా. లక్కీ, నేను సర్దుతాను, నువ్వు వెళ్ళి నెయ్యి గిన్నె పట్టరా. ఈ అవతారానికి నెయ్యి కూడా కావాలా? ఇప్పటికే సుమో వస్తాదులా ఉన్నావు. జాబ్ లో చేరితే బోల్డ్ ఎక్సర్సైజ్ ఉంటుంది. ముందు ఆ పని చూడు. బా, ఏ టాపిక్ మొదలు పెట్టినా సరే మళ్ళీ ఉద్యోగం దగ్గరికి వచ్చేస్తుంది. లక్కీ, దొండకాయ కర్రీ ఎంత బాగుందో, సూపర్. ఏంటి ఒంట్లో బాలేదా? బానే ఉంది. ఎందుకని అడిగావు? ఏం లేదు, బెండకాయని పట్టుకుని దొండకాయ అంటుంటే డౌట్ వచ్చింది. Action talk and no one bag of mouth. Cause we run the east, west, the north and south. Make them know say that them can't get me out. Anything that them hear, I we talk about. బిందు, లక్కీ, ఒక గ్లాస్ మంచినీళ్ళు. టాబ్లెట్ కలిపి ఇవ్వనా కలపకుండా ఇవ్వనా? హే హాయ్. కో డైరెక్టర్ చేతగానోడు అయితే అప్రెంటిస్ సీన్ వివరిస్తాడని నన్ను ఎదవని చేసి ఆడుకుంటుంది నీ ఫ్రెండ్. దిస్ ఇస్ గుడ్ బట్ లిటరల్లీ నాట్ గెటింగ్ బెస్ట్. ఐ సే నీకు ఇంగ్లీష్ రాదు కదా, రెప్టెక్స్ బుక్ కొనుక్కో. లక్కీ లక్కీ లక్కీ. హాయ్ హాయ్. ఏంటే మీ ఆయన ఏదో డబ్బింగ్ సినిమా చూసి వచ్చినోళ్ళ తెగ్గగా మాట్లాడుతున్నాడు? కొంచెం స్క్రూ బిగించానులే, అందుకే కోపం వచ్చింది. లక్కీ, ఇలా ఎందుకు చేస్తున్నావు నాకు తెలియదు, కానీ ఇలాంటిది సరికాదే. భార్యాభర్తలు 2 కళ్ళు లాంటి వాళ్ళు. కళ్ళు 2 ఉన్నా చూపు మాత్రం ఒకటే. ఒక కన్ను ఏడిస్తే ఇంకో కన్ను కూడా ఏడ్చినట్లే. అతను బాధపడితే నువ్వు బాధపడినట్లే. ఆ విషయం నాకు తెలిసే, కానీ మా ఆయన్ను గారం చేసి బాధ్యత లేకుండా చేసింది మా అత్తయ్య. నేను వదిలేస్తే ఆయన ఎప్పటికీ బరువు బాధ్యతలు తీసుకోడు. అందుకే కష్టమైనా కొంచెం కఠినంగా ఉంటున్నాను. సరే కానీ నీ గురించి నాకు పూర్తిగా తెలుసు. అయినా బీ కేర్ఫుల్. పెళ్లికి ముందు మళ్ళీ తీగలా ఉండేది, పెళ్ళైన తర్వాత కరెంట్ తీగలా తయారైంది. మాట్లాడుతుంటేనే షాక్ కొట్టేస్తుంది. ఈ ఫోన్ హలో
ఎరా అల్లుడు ఏమైంది నీ భీష్మ ప్రతిజ్ఞ? భీష్మ ప్రతిజ్ఞ కాదు మావయ్య, చాణక్య శపథం. చూస్తుండు, త్వరలోనే మా అమ్మ నాలమని చేస్తాను. వెనకటికి నీలాంటి వాడు ఒకడే కెమెరాలో ఫిల్మ్ లేకుండా సినిమా తీశాడంట. ఏడు శోభనం జరగకుండా పిల్లలకి అంటావా? అలా జరగటానికి మార్కెట్లో ఏమైనా కొత్త మందులు వచ్చాయట్రా? మావయ్య చీకట్లో బాణాలే చెప్తున్నా. అంత కర్మ నాకేట్రా? నీ ఫ్రెండ్ రమేష్ నా కోసం పెద్ద పెట్రోమాక్స్ లైటే పెట్టాడు. ఒకసారి నీ ఫ్రెండ్ తో రాత్రి కలిసిన షాట్ వేసుకో. బాబాయ్ ఎరా ఆడంటే కొత్త పెళ్లి కొడుకు బిజీగా ఉంటాడు, నువ్వెందుకు ఎత్తట్లేదురా ఫోను? అదే మీ వాడి సలహాలు ఇస్తాను బాబాయ్. ఈ ప్రపంచంలో ఇచ్చేది ఉచిత సలహాలే. ఇంతకీ ఏ సలహా ఇచ్చావమ్మా? పిల్లని టాబ్లెట్ ఇచ్చి శోభన చేసుకోరని పంపించా. ఆల్రెడీ అవన్నీ శోభనంలో జరిగిపోయి ఉంటాయిగా. అంటే అసలు ఏం జరిగిందట బాబాయ్? అవునా? ఒరే నువ్వు తాగేసి పడుకో, ఫోన్ పెట్టి. అది అల్లుడు సంగతి. నీకు ఎలాగో ఉద్యోగం రాదు, ఉద్యోగం రాకపోతే శోభనం జరగదు. నా మాటని ఏదైనా వ్యాపారం చేయి. మామయ్య ఓస్ నీకు వ్యాపారం చేయడం కూడా తెలియదు కదా, అది కూడా నేనే చెప్తాలే. చిన్నప్పుడు నీకు లెక్కల్లో సున్నాలు వచ్చాయి కదా, అందుకని కోడిగుడ్లు వ్యాపారం చేయి, బాగా పైకి వస్తావు. ఒరే రమేష్, నా చేతిలో చచ్చవరా. ఎంతరా ఏంట్రా టైం గన్ టైంలో ఫోన్ చేసావు? ఏంటి సంగతి? నీకు ఒక గొప్ప విషయం చెప్పాలరా. ఎరా రాత్రంతా జూమ్తారి జమానా? జూమ్తారి జమానా కాదురా, జమానా దివానా. నాకు తెలుసురా, నువ్వు కమెడియన్ ముసుగులో ఉన్న హీరోవి. ఇప్పుడు నువ్వు అన్ని కెమెరా యాంగిల్స్ లో కథ చెప్పాలి. కమాన్ టెల్ మీ, చెప్పు. అన్ని యాంగిల్స్ లో కావాలా? టైటిల్స్ నుంచి వరకు మొత్తం చెప్పాలరా. అయితే రాత్రికి మందేస్తూ మాట్లాడుకుందామా? మందేయడానికి రాత్రి పగలండి, తొందరగా వచ్చా. నువ్వు ఫుల్ సెటప్ చేసి పెట్టు, నేను ఫుల్ తీసుకుని వస్తాను. ఓకేనా? ఈ ప్రపంచంలో మందేయడానికి నాకు తెలిసిన టైమింగ్ ఎవరికి తెలియదు. అరే నీకోసం నా రెండు కళ్ళతో ఎదురు చూస్తున్నా. ఎండలోనే పెట్టేసావరా మందు సెటప్? అరే ఏసీలో ఎవడైనా తాగుతారా ఏదో నా కొడుకు, అదే ఎండలో తాగేవనుకో దిమ్మ తిరిగిపోద్ది. సరే గాని ఎంతవరకు వచ్చింది రత్తే నిర్వేదం? చెప్తాను ఉండరా. ముందు మందు, తర్వాత సోళ్ళు. వాటర్ లేదు, మంచి జోరు మీద ఉన్నా. ఏంటిది? ఏంట్రా ఏరా నా లైఫ్ స్క్రీన్ పే రాసేసి డైరెక్షన్ చేసేసి మా మామయ్యకి ప్రీమియర్ షో చూపిస్తావా? పైగా శోభనం సీటు సీన్ చెప్పంటావా? నాకే పుణ్యం తెలియదురా. నీ కథకు మాట్లాడు రాసిండో దర్శకత్వం ఎవరు చేసిందో తెలియదు. అరే కామెడీ వేషాలు వేసుకున్న ఫేస్ రా, బీరు కప్పు తెచ్చి వడ్డీ కట్టే బార్లా కొడుతుంటే కొడతావా? ఏం తెలియకుండానే మా మామయ్యకి నా శోభనం గురించి రీల్ టు రీల్ సీన్ చెప్పేస్తా. మందు లేదో బాగనరా, అలాంటిది ముఖేష్ చూసి లాంటి ముష్టివిల్లని కొట్టాను, నన్ను కొడతావా? కొట్టాలా చంపాలా? అరే నీకు ఓవర్ అయితురా. అవ్వాలనే కదా తాగింది. ఇప్పుడు చూడు సరాసరి వైకుంఠం వెళ్తా. వైకుంఠమా? ఎందుకు చెప్తారా? నా బతికిలా చేసినందుకు ఆ పాల సముద్రంలో పెరుగు కలిపి నా పగ తీర్చుకుంటా. అర్థమైందా? పాల సముద్రమా? శోభనం శోభనం అంటే వినర్రా? ఇప్పుడు చూడు కోత మొదలైంది. ఇక రాత రాసిన భగవంతుడు కూడా నన్ను ఆపలేడు. ఇక నేను ఇంటికి వెళ్ళి అదో నేను తెచ్చుకుంటా. ఆ తర్వాత నీ సంగతి, ఆ డైరెక్టర్ సంగతి చెప్తా. మందు కొట్టడానికి నాకు తప్ప ఈ లోకంలో టైమింగ్ అందరికి తెలుసు. తొందరపడి బొక్క కోయిల ముందే కూసింది, నా వీపే విరిచింది. ఇక చాలు. పెళ్ళామా వస్తే పెళ్ళామా? సినిమా టైటిల్ లో ఇదేదో బాగుంది, ఎవరికైనా అమ్మేయాలి. వస్తే హీరోయిన్. ఏంటి తాగొచ్చి వాగుతున్నా? వాగడానికి తాగొచ్చని నేనేంటి? ఎవడైనా వాగడానికి తాగుతాడు. ఇప్పుడేమంటావు? నాకు అర్జెంట్గా ఓ ముద్దు కావాలి. ముద్దా? ముద్దే ఇవాళ ఇవ్వు, రేపు తిరిగి ఇచ్చేస్తా. సరే నీ ఇష్టం. నిజంగా ఓకేనా? మందు కంపు. మందు కంప? ఒక్క నిమిషమా, 1 minute లో వస్తా. 1 minute. ఒరే మావా, నా పిల్లం శోభనకు ఒప్పుకుంది. ఇక చూడు, ఒకే కాన్ఫ్లో 2 గంట. నెక్స్ట్ ఇయర్ ఒకే కాన్ఫ్లో 4 గంట. ఆ తర్వాత 6 గంట. దేశానికి ఒక క్రికెట్ టీం అందించిన రుణం తీర్చుకుంటా.
2 4 6 ఓహో 12 ఒకటి ఎక్కువేడా పర్లేదు అంపైర్ పడి ఉంటాలే. ఏమైనా మామా నేను హీరోని నువ్వు విలన్వి, నేను కామెడియన్ని కాదు, నేను హీరోని నువ్వు విలన్వి అంతే. మళ్ళీ అబ్బా ఇంకా వాసన పోలేదు. ఇంకా వాసన పోలేదు. 2 seconds 2 seconds. మౌత్ ట్విస్టర్ బాటిల్ మొత్తం తాగేసా. పడుకున్నావా? జస్ట్ మిస్ యా. ఆ ముద్దు అది తుడుచుకో. మౌత్ వాష్ ఉంది కదా, బాటిల్ మొత్తం తాగేసా. విందు లక్కీయా మజాక? లక్కీ 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 లేచావా? లేచా కానీ నువ్వెక్కడ? అరుంధత్ సినిమాలో అగోర్లా కనిపించకుండా వినిపిస్తున్నావు. నేను లేచి ఆఫీస్కి వచ్చి చాలా సేపు అయింది. నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా, వంట చేసి పెట్టు, నేనొచ్చి తిని పెడతాను. హలో, డ్రెస్సులు మార్చేసింది పాటల్లో, ఫైట్ లో కాదు. అంటే వంట చేయాల్సింది ఆడాలి, మొగాలు కాదు. ఎవరు ఖాళీగా ఉంటే వాళ్లే చెయ్యాలి. నేను ఉద్యోగం చేస్తున్నాను, నువ్వు ఖాళీగా ఉన్నావు కాబట్టి నువ్వే చెయ్యి. ఓకేనా? బాయ్. ఇంతకీ కిచెన్ ఎక్కడా? డెఫినెట్ గా ఇదే ఉంటుంది. అమ్మా పాలు, అమ్మా పాలు, అమ్మా పాలు. రే, ఇది పాలగిన్నేనా? ఇదేనండి. అవునా? ఏం సార్, అమ్మగారు పుట్టింటికి వెళ్ళారా? ఏరా అలా అడిగావు? ఏం లేదండి, ఇప్పుడు అమ్మగారు వస్తారు కదా, ఈసారి మీరు వచ్చారేంటా? ఇచ్చి పాలోడా. ఇదేంట్రా పాలెంత చిక్కగా ఉన్నాయి? ఏం లేదండి, మా ఇంట్లో బోరింగ్ పాడైపోయింది. అరే బాగు చేయించుకోరా మరి. అదృష్టం నాదిరా. సెన్సార్ లో కత్తెరపడిన సినిమా నీళ్లు కలపని పాలు చాలా బాగుంటాయి. కాఫీ కప్ ఎక్కడ ఉంటుంది? షెల్ఫ్ లో. అమ్మా ఒక ముద్దుంటే పెట్టు తల్లి. ఈడొకట్రా బాబు. ఇంట్లో ఆడలేదు. ఆడోలొద్దు బాబు, అన్నం చాలు తండ్రి. అరే నువ్వు విసిగించకరా, మా ఆవిడ ఆఫీస్కి వెళ్ళింది, ఇంట్లో నేనే వంట చేయాలి. అలా ఉండే వచ్చేస్తున్నాను. బాబు మీరు ఉండేదాకా కూర్చుంటాను బాబు. ఒక్క 2 మిలిసి పెట్టించండి. 2 మిలిసి ఎందుకురా? నిన్నే పెళ్ళయింది బాబు, ఇవాళ నా శోభనం. అది అడుక్కుంటే బాగోదని దాని బదులు కూడా నేనే అడుక్కుంటున్నాను బాబు. నీకు శోభనమా? ఏ బాబు మీకు అవలేదా? అంటే బాధపడకండి, సమరంగాన్ని కలవండి, అన్ని చదురుకుంటాయి. బెగ్గర్లా ఉండు, దగ్గరకు రా. కోపడకండి, ములక్కడ తినండి, పని జరుగుతుంది. నా బతుకు ఒసే పిల్లమ్మా, చూసావా నీ వల్ల నేను అడుక్కు తినే వాడి గుడి లోకం అయిపోయాను. అయినా సరే వంట చేస్తాను అంతే. ఆహా, ఈ రోజు నా వంట చూసి లక్కీ ఫ్లాట్, ఆ తర్వాత నా శోభనం సూపర్ హిట్. గోవిందు కోలమే గోవిందు 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 గోపాల గోవిందు 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 గోపాల. గోవిందు ఖాళీ ఉన్నావని కూర అంటున్నావా? అయ్యో చంపేస్తాంట రే. ఆల్రెడీ కోడిని చంపి కూర అంటావు, నన్నేం చంపుతావు గానీ. ఏడ్చావులే కానీ ముందు దీనికో ప్లాన్ చెప్పు. ఏముంది, జర్సే పుడకవేస్తే మెత్త కొడుకుద్ది. నేను అడిగింది కూర గురించి కాదు, నా శోభనం గురించిరా. ఇంతకీ నీ జేబులో ఎంత డబ్బులు ఉన్నాయో చెప్పు. మళ్ళీ డబ్బులా? ఫ్రెండ్షిప్ కోసం ప్రాణం ఇచ్చే వ్యక్తిని జస్ట్ జనరల్ నాలెడ్జ్ కోసం అడిగా. సాయంత్రం ఆఫ్ కన్నా పనిచేస్తుందని. ఇదిగో ఇది నీకోసం బ్యాంకాక్ నుంచి తెప్పించా. అరే ఎలా బాగుపడతారో నువ్వు. మన వీధి చివర దొరికే పాన్ షాప్ లో స్ప్రే ఇది, దీనికోసం బ్యాంకాక్ దాకా పోవాలనా? ఇది మామూలు స్ప్రే కాదు, మరి ఆర్ఎంపీ స్ప్రే. రగులుతుంది మొగిలి పొద. ఈ స్ప్రే అలా స్ప్రే చేస్తే ముసలిళ్ళకు కూడా మూడొచ్చి రగులుతుంది. రగులుతుంది మొగిలి. ఎన్నిసార్లు ఒట్టేయాలరా? ఒకసారి తాత మీద ఒట్టేసా. అమ్మాయి పేరు గజ్జర్.
ఆ అమ్మాయి మీద ఒట్టేసిన ఈసారి నీ మీద ఒట్టేయాలా? మా మామయ్య మీద ఒట్టేయరా, పోతే మా బాబాయ్ పోతాడు, వస్తే నీ ఆవిడ వస్తుంది. ఆపో, ఎక్స్ట్రా లేదు, ముందు ఈ పనైనా సక్కం చేయి. రేయ్, నా పర్ఫెక్షన్ గురించి అడుగుతున్నారు నువ్వు? వేమన శతకం చదివేటప్పుడు కూడా బట్టలు విప్పుకొని చదువుతాంట నేను. అదేరా ప్రాబ్లం. వేమన శతకం బట్టలు వేసుకొని చదవాలి, శోభన మాత్రం బట్టలు ఇప్పుకొని చేసుకోవాలి. నీ ఎక్స్ట్రాల్ని నాతో పెట్టుకో. నువ్వు ఎలాగో స్ప్రే ఇచ్చావు కాబట్టి ఈ స్ప్రే వాడి మా ఆవిడతో కథకలి కూచిపూడి అన్ని కలిపి ఆడిస్తా చూడు. రగులుతోంది మోగలి పొద. అరే రమేష్, నువ్వు ఇచ్చిన ఐడియాతో లక్కీకి నాకు జరిగే శోభనాన్ని ఎవ్వరూ ఆపలేదు. ఓసే లక్కీ, ఈ రోజు నీ సంగతి చెప్తా. బిందు, చేతిలో ఏంటది? అది ఇది అది ఇది చాలా బాధపడుతున్నాను బిందు. అగ్ని సాక్షిగా పెళ్లాడిన భార్య, చిన్న కోరిక తీర్చలేకపోతున్నావు. నీకెలా ఉందో కానీ నాకు చాలా సిగ్గుగా ఉంది. తప్పు చేయడానికి నీకు 100 అడ్డదారులు దొరికాయి, కానీ నిజాయితీగా జాబ్ సంపాదించడానికి ఒక్క దారి కూడా దొరకలేదు. అంతే కదా? దేన్నైనా సంపాదించడం నేర్చుకో, దొంగలించడం కాదు. అగ్ని సాక్షిగా పెళ్లాడిన భార్య, చిన్న కోరిక కూడా తీర్చలేకపోతున్నావు నువ్వు. దేన్నైనా సంపాదించడం నేర్చుకో, దొంగలించడం కాదు. ఇది సార్కి ఇచ్చే, ఓకేనా? Yes, what do you want? I want a job, ma'am. I Govindraju BA pass, good person from Bhimvaram. ఇది సాఫ్ట్వేర్ ఆఫీస్. ఇక్కడ BA కి జాబ్స్ దొరకవు. ఇదో పెద్ద MD లా పోజ్ కొడుతుంది. ఏయ్, ఏంటి మ్యాటర్? No matter, only meter. I want job. నువ్వు జాబ్ కోసం రాలేదని నాకు తెలుసులే. నాకు సైట్ కొట్టడానికి వచ్చావు. ఏంటని ఏదో కాన్ఫరెన్స్ దగ్గరకు వచ్చి నిలబడితే ఫస్ట్ ఫ్లోర్ చూసినట్టు ఇలా చూస్తావు? అయినా నీ కలర్ ఏంటి, నా కలర్ ఏంటి? పిట్ట మోం దానా. యు ఇడియట్ రాస్కెల్. పోవే నాయి సిరుపు పెచ్చకారి. అదే భాష. సోలో వచ్చిందా పీక్కుంటావు ఎందుకు? సార్, ఆ కంప్యూటర్ బాగా చేసే అబ్బాయి, వాడి పేరేంటి? చంటి వచ్చాడా? రాలేదు సార్. రాలేదా? యూ యూజ్లెస్ గర్ల్. అమ్మాయివి కాబట్టి ఇంతకంటే ఎక్కువగా తిట్టడం లేదు. ఇప్పుడు ఆ కంప్యూటర్ బాగా అవ్వకపోతే మొత్తం పని ఆగిపోతుంది. సార్, ఏం చేస్తాను సార్? నువ్వు కంప్యూటర్ ఇంజనీర్ వా? సార్, మరి ఎలా చేస్తావు? సార్, ఎంతో మంది మొక్కల గురించి చదివి లెక్కలు రాస్తున్నారు. కాకతీయ గురించి చదివిన వాడికి కంప్యూటర్ గురించి తెలియకూడదని రూల్ ఏం లేదు కదా సార్. నేను చేస్తాను సార్, ఒక ఛాన్స్ ఇవ్వండి. సరే, ట్రై చేయి. ఓకే సార్. దొంగ దొంగ దొంగ. వెల్ డన్. మీ ఆఫీస్ లో BA వాళ్ళకి జాబ్ ఇచ్చే రోజు నన్ను పిలువు. వచ్చి అన్ని కంప్యూటర్ని ఓ చూపు చూస్తా. సమంత అనుకుని పోజు కొడుతుంది. సార్, సిస్టమ్ ఓకే సార్. వెల్ డన్. అతనెక్కడ? వెళ్ళిపోయాడు సార్. అయితే వెంటనే అతన్ని పిలవండి. రెజ్యూమ్ ఇవ్వలేదు సార్. అయిన వాడు నాలాగే జీనియస్. కంప్యూటర్లతో ఆడుకుంటున్నాడన్నమాట. అట్ ఎనీ కాస్ట్ అతన్ని పిలిపించండి. ఎస్ సార్. ఉద్యోగం వచ్చిందా? స్కూటర్ పోయింది. స్కూటర్ పోయిందా?
దేశంలో దరిద్రం ఉందని నాకు తెలుసు గాని నీ స్కూటర్ దొబ్బేసేంత దరిద్రుడు ఉన్నాడని నాకిప్పుడే తెలిసింది. అయ్యో గోవింద. విందు, బయటికక్కర్లేదు. నేనే రోజు కలిసి పడుకోవడం వద్దనలేదు, కాపురం వద్దన్నాను. మనిద్దరూ లిమిట్స్ లో ఉంటే ఏం కాదు. జాబ్ వచ్చినప్పుడే వస్తుందిలే, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. ఏమైంది? నాకు జాబ్ వచ్చింది, అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇమ్మని చెప్పారు. ఈ రోజు రాత్రి శోభనానికి రెడీగా ఉంది. వామ్మో, ఇంత పెద్ద లైనా ఎప్పటికవుతుంది? గట్టిగా ఊపిరి పీల్చండి. ఫ్రెషర్స్ కి శిక్షణ ఇచ్చి అనుభవజ్ఞులుగా తీర్చిదిద్దబడును. అదే కదా మనకు కావాల్సింది. మేడం మేడం మేడం, నా వంతు ఇప్పుడు మేడం. వాళ్ళంతా అయ్యే వరకు వెయిట్ చేయి. మేడం, వాళ్ళందరికీ డ్రెస్ నేనే బాగా వేసుకున్నాను మేడం. ప్లీజ్, రావుకలం వచ్చేస్తుంది ప్లీజ్. కూర్చో. చూసుకోండి మేడం. ఇందులో బ్లడ్ రిపోర్ట్ అది. మేడం, అవన్నీ మేడం? ఈ జాబ్ కావాలంటే ఈ టెస్ట్లన్నీ పాస్ అవ్వాల్సిందే. టెస్టులు పాస్ అవ్వాలా? మరి నేను వెళ్ళొచ్చుగా, వెళ్ళు. చెప్పచ్చుగా ముందే మరి. నేనే. ఓకే, లోపల బాస్ ఉన్నాడు, వెళ్ళి కలు. ఇంకెంతమంది కలవాలి మేడం? రావుకలం వచ్చేస్తుంది ముందే. కాసేపు ఇక్కడే ఉంటే యమగండం కూడా వచ్చేస్తుంది. త్వరగా వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ సార్. కూర్చున్నావా? ఎస్ సార్. టర్మ్స్ అండ్ కండిషన్స్ చదువుకున్నావా? మీరు ఏ కండిషన్ పెట్టినా నాకు ఓకే సార్. నాకు మాత్రం జాబ్ కావాలి. ఏ పనైనా చేయడానికి ముందు దాని పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది. ముందు సంతకం పెట్టేవండి సార్. రాహు వచ్చేస్తున్నాడు. రాహుల్ వాడెవడు? రాహుల్ గా సార్, రాహు. ఎవడో ఒకడు. వాడి బాడీ మెజర్మెంట్స్ కావాలి. వాడు మా టర్మ్స్ అండ్ కండిషన్. సార్, శుభమాన్ మొదటిసారి జాబ్ లో చేరుతున్నాను, ముందు సంతకం పెట్టేవండి సార్ ప్లీజ్. చేసేసాను సార్. సంతకం పెట్టేసావా? పెట్టేశారు సార్. సరే, ఇప్పుడైనా నేను చెప్పే కండిషన్స్. సార్, సంతకం పెట్టేశాక కండిషన్ విన్నా ఒకటే, వినకపోయినా ఒకటే. హ్యావ్ ఆల్ యువర్స్. ఓ, నీ దగ్గర చాలా తెలివితేటలున్నాయి. కానీ అవి ఇక్కడ పనిచేయాలి. ఇప్పుడు జరిగింది ఏమిటో తెలుసా? ఈ కంపెనీకి యజమాని నేనే అని ధృవీకరిస్తూ సంతకం చేశావు. అమ్మా, ఇంత అమాయకులా ఉన్నారేంటి సార్? నేను వచ్చి రాగానే కంపెనీ నాకు అప్పగించేస్తారా? కొంచెం అనుభవం కావాలి సార్. వారం రోజులు 10 రోజులు నా పని చూసి అప్పుడు నా కంపెనీ అప్పగించండి. అది పోలీసులు వచ్చినప్పుడు. పోలీసులు వస్తారా? ఏ, వాళ్ళ కూడా ఉద్యోగాలు ఇవ్వాలా? చెప్పేది విని అర్థం చేసుకో. నాకు అర్థమైంది సార్. ఏమిటి నీకు అర్థమైంది? పోలీసులు ఉద్యోగం కోసం మిమ్మల్ని చంపుకు తింటున్నారు. వాళ్ళ బాధపడలేక మీరు కంపెనీ నాకు అప్పగించేశారు. ఇప్పుడు కంపెనీలో నేను ఏం చేయాలి సార్? ఓహో, రేయ్ అని అరవాలా సార్? అని తల మీద కొట్టుకోవాలి సార్. ఆల్రెడీ పీక్కుని వచ్చాను సార్. నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైపోయింది సార్. రే అని గట్టిగా అరిచి నుదుటి మీద టబ్బా టబ్బా అని కొట్టుకుని జుట్టు పీక్కోవాలి. ఇలా చేసి కంపెనీకి లాభాలు వస్తాయి సార్. ఎవరు అక్కడ? వీడు నన్ను చంపేస్తున్నాడు. ఎవరు అక్కడ? వీడు ముందు పట్టుకోండి. బాగుంది సార్.
తర్వాత ఏం చేయాలి సార్? చెప్తారా? చెప్తా. పట్టుకో. రేయ్ ఫస్ట్ రాగా సార్ చేశాను సార్. బయలుదేరు. బాగా చేస్తాను సార్. సార్ కూర్చున్నా సార్. అప్పటిదాకా మీరు కూర్చోవచ్చు సార్. కూర్చోండి. రైరా. ఎస్ బాస్. వాడికి ఏం చెయ్యాలో చెప్పావా? చెప్పాలని చాలా ట్రై చేశాను సార్, కానీ వాడు అస్సలు వినట్లేదు. ఏమవుతాడో ఏంటో. హలో సార్. దేవుడా, ఈ రోజు నా ఫస్ట్ అసైన్మెంట్. అంతా మంచి జరిగేలా చూడు దేవుడా, మంచి జరిగేలా చూడు దేవుడా. హలో సార్. హలో సార్. హలో సార్. ఐఎమ్ గోవిందరాజు ఫ్రమ్ పింక్ ఆఫీస్. మీకు సేవ చేద్దామని వచ్చాను సార్. కూర్చోండి. ఓకే సార్. నైస్ డాన్స్ సార్, వెరీ ఫ్లెక్సిబిలిటీ, ఐ లైక్ ఇట్. అబ్బో. ఒకసారి మాట అమ్మతో సార్, అమ్మతో ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, భయపెట్టి సార్, పర్మిషన్ చేయగలరు సార్, చాలా సిన్సియర్ సార్. ఐఎమ్ గోవిందరాజ్ ఫ్రమ్ భీమవరం సార్, భీమవరం. పింక్ ఆఫీసర్ కానీ ఆ జాబ్ లో ఏం చేయాలో నాకు తెలియదు సార్. ప్లీజ్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఏంటండి ఈ ఉద్యోగం? నాకు ముందు చెప్పాలి కదా. చెప్పడానికి ప్రయత్నించాం కానీ నువ్వే వినలేదు. నేను ఉద్యోగం చేయను సార్. సరే మాని, ఓ 10 లక్షలు కట్టు. 10 లక్షల కట్టకపోతే అప్పుడు సర్టిఫికెట్లు ఇవ్వం కదా. పోలీసులకు చెప్తా కదా. చెప్పుకో, ఎందుకంటే ఈ కంపెనీకి యజమానివి నువ్వే కదా. అలా అని సంతకం కూడా చేశావు. అది పోతే అలాంటి జిరాక్స్ కాపీలు 100. దొంగ తొండి నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నెల రోజులు నువ్వు పని చేయాలి, లేకపోతే 10 లక్షల రూపాయలు నువ్వు మాకు కట్టాలి. కాదు కూడదని పోలీస్ స్టేషన్ కి వెళ్ళావనుకో, అక్కడికి వచ్చి ఇతనే మా యజమాని అని చెప్తా. హలో, ఫేసులో అన్ని రంగులు మార్చవలసిన అవసరం లేదమ్మా. ఒక్కసారి బ్యాక్ లుక్ ఇచ్చుకో. ఓన్లీ ఎంట్రీ, నో ఎగ్జిట్. ఇక్కడ ఓన్లీ ఇన్కమింగ్, నో అవుట్ గోయింగ్. इससे फंस गया साला. పింక్ ఆఫీస్ విషయం దీనికి ఇలా చెప్పాలి. పైగా ఇది అప్పుడు ఇప్పుడు పేలిపోయే ఆటం బాబులా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వెళ్ళినా ఫోన్ చేస్తుంది. జాబ్ గురించి చెప్తే 2 పీకుద్ది, జాబ్ రాలేదని చెప్తే బూతులు తిట్టుద్ది. ఏం చేయాలరా బాబు? విందు విందు, జాబ్ వచ్చిందా? విందు, ఎలా ఉన్నాను? 3D సినిమాలో దయ్యంలా ఉన్నావు. ఎప్పుడు వెటకరాలేనా? ఇవాళ నుంచి నీకు నో బౌండరీస్. రెచ్చిపో. అసలు విషయం చెప్తే నువ్వే రెచ్చిపోతావు. అంటే జాబ్ రాలేదు అంటే ఈ జాబ్ కూడా గోవిందేగా? శోభనం గదిలో చెప్పాను కాబట్టి పూలతో కొట్టింది. అదే రోడ్డు మీద చెప్పుంటే రాళ్ళతో కొట్టేది. కాఫీ. ఈరోజు ఇంటర్వ్యూస్ ఏం లేవా? ఉన్నాయి, ఆ కాల కోసం వెయిటింగ్. ఈ గ్యాప్ లో పేపర్ అది. ఈడొకడు కస్టమర్ కేర్ టైం చూసుకుని ఫోన్ చేస్తాడు. మావయ్య, అల్లుడు, నాకు ఉద్యోగం వచ్చింది మావయ్య. నా కూతురు వాంతి చేసుకుంది. అలాంటి వాంతులు చాలా సార్లు అయ్యాయి. తిండరకే వాంతి చేసుకో మావయ్య. మావయ్య నీకు మళ్ళీ చేస్తా, నీకు మళ్ళీ చేస్తానే. హలో. వామ్మో, కొంపదీసి పింక్ ఆఫీస్ నుంచి చూడన ఫోన్ చేశాడా? నేను చూసుకుంటాను. మా ఆయనకేం చెప్పక్కర్లేదులేండి. డౌట్ లేదు. పర్లేదు, నేను ఖచ్చితంగా ఆఫీస్ నుంచి అనుకుంటా. ఉంటాను. ఓకే. ఏంటి విషయం? మా ఫ్రెండ్ ఫోన్ చేసింది. ఆఫీస్లో ఏదో ప్రాబ్లం అంట. విందు, నేను వెంటనే ఆఫీస్కి వెళ్ళాలి. హలో మేడం, కొంచెం మా ఇంటికి ఫోన్ చేయకండి. అవసరం అయితే నేనే వస్తాను.
ఓకే. ఉద్యోగం చేయనంటే ఇలాగే దెబ్బలు తగులుతాయి. జాగ్రత్త, నీకు టాప్ లేచిపోద్ది. లక్కీ 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 ఎక్కడికి వెళ్ళింది? ఏమైంటుందబ్బా? స్విచ్ ఆఫ్. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఇప్పుడు ఏం చేద్దాం? టీవీ చూద్దాం. అందరూ షాపింగ్ కి వెళ్ళారా? బట్టలన్నీ వేస్ట్ గా కొని డబ్బులన్నీ ఖర్చు పెట్టేశారా? నా పెళ్ళాం అన్నట్టు కాదులే. చేసుకోవాలంటే మా దగ్గర నాకు ప్రమోషన్ వచ్చింది. ఫ్రెండ్స్ అందరికి పబ్ లో పార్టీ ఇస్తున్నా. నా పిల్లం తాగడానికి పాలేవదు, ఇంకా పార్టీ ఏమిస్తుంది? నేను నమ్మను. రాత్రి 10 అయినా ఇంటికి రాని భార్య ఏమైంది? పోలీసులు భర్తను అరెస్ట్ చేసి చితకబాదారు. అప్పుడు తెలిసిన నిజం ఏంటి తెలుసుకోవాలనుందా? డోంట్ గో అవే, ఐ విల్ కమ్ బ్యాక్. చెయ్ ఏదో ఛానల్ అసలే టెన్షన్తో వస్తుందో ఈ దెయ్యం గారు ఇంకా భయపడుతున్నాడు. ఇంట్లోకి లేట్ అయింది. ఆఫీస్లో వర్క్ ఎక్కువైందా? మా ఫ్రెండ్ గీత ఎంగేజ్మెంట్ కి వెళ్ళాను, అందుకే లేట్ అయింది. నీ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందేంటి? నేను చాలాసార్లు చేశాను. కమాన్ విందు, ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. అరే భోజనం. ఐఎమ్ టైర్డ్, నువ్వు తిను, నేను ఫ్రెష్ అవుతాను. ఎందుకు ఇలా ఉంది? గీత ఏంటి ఇక్కడ ఉంది? రాత్రి కదా ఎంగేజ్మెంట్ జరిగింది. ఒకసారి కంగ్రాట్స్ చెప్తే బెటర్. మళ్ళీ ఎందుకు రిస్క్? హాయ్ గీత, కంగ్రాచులేషన్స్. దేనికి? అదేంటి, కుమారి గీత నుంచి శ్రీమతి గీత అవబోతున్నావు కదా, కంగ్రాట్స్ చెప్పాలి కదా మరి. ఓయ్, నా పేరు కుమారి గీతే, నేనేం పేరు మార్చుకోలేదు. అదేంటి, రాత్రి నీకు ఎంగేజ్మెంట్ జరిగింది కదా? ఎవరు చెప్పారు నీకు? మా ఫ్రెండ్ గీత ఎంగేజ్మెంట్ కి వెళ్ళాను. రాత్రి నాకు కర వచ్చింది. నీకు పెళ్ళాక వెటకరాలు బాగా ఎక్కువయ్యాయి కానీ నా బస్సు వచ్చింది, నేను వెళ్తున్నా, బాయ్. ఈ 30 రోజులు ఎప్పుడు గడుస్తాయో, నేను ఎప్పటికి. హాయ్ గోవిందు, నువ్వు ఇక్కడే ఉన్నావా? నీ కోసం వర్క్ రెడీగా ఉందయ్యా. సార్ నాకు కొంచెం టైం కావాలి సార్. అదేం కుదరదు. నువ్వు వెంటనే బంజారా హిల్స్ రోడ్ నంబర్ 10కి వెళ్ళు. కస్టమర్ అక్కడ కారులో వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాడు. చెయ్, ఫస్ట్ అసైన్మెంట్ ఇండోర్లోనే అంత చెండాలంగా ఉంది. ఇప్పుడు లొకేషన్ అవుట్డోర్కి మార్చారు. నా పరిస్థితి ఏంటో ఏమో. ఓకే రైట్. దేవుడా, గండం దాటించమంటే గుండంలో పడేసావు. ఎలా కాపాడుతావు ఏమో. నంబర్ కరెక్టే, నా బతికెట్టు పోతుందో ఏమో, నాకే అర్థం కావట్లేదు. హాయ్ హాయ్ ఆంటీ, మీరు నన్ను మీ కూతురు కోసం పికప్ చేసుకోవడానికి వచ్చారు కదా? యూ నాటి, నాకు ఇంకా 26 సంవత్సరాలే. అంక తిరిగేసారేంటి? బహుశా 62 అయి ఉంటాయి కదా? యూ సిల్లీ. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామా అన్న. ఒరే బాస్గా, సన్యాసి దొరికేటి అని సిలుగు సక్కలని నీకు బాలే ఉద్యోగం దొరికిందిరా. నా పరిస్థితి నీకు సరదాగా ఉందారా? అది కాదురా, నీ అసైన్మెంట్ గొప్పగుంటదని తలుచుకుంటేనే నవ్వొస్తుందిరా. నీకు నవ్వొస్తుందిరా, నాకు వరకు పుడుతుందిరా. ఆ ముసలమ్మని తలుచుకుంటేనే. యూ నాటి, నాకు ఇంకా 26 సంవత్సరాలే. తలుచుకోకురా బాయ్, నువ్వు తలుచుకుంటే నాకు భయం వేస్తుంది. నేను ఈ ఉద్యోగం బార నుండి ఎలా బయటపడాలరా? మెల్లగా గడిపేరా. ఆల్రెడీ 10 రోజులు గడిచాయి, ఇంకో 20 రోజులు గడిస్తే సర్టిఫికేట్ మన చేతికి వస్తుంది. ఏమేక ఈలోగా నా పరిస్థితి స్కేలు ముదిరి రూల కర్రలా అయిపోతుందిరా. అవ్వదులేరా. ఈలోగా నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే కొంచెం అందుబాటులో ఉంటారా బాబు? సరేరా. థ్యాంక్ యూ రా. అయ్యో జోక్ చేశారా? రా గోవిందు రా. ఏమయ్యా, నీ వల్ల కంపెనీకి చెడ్డ పేరు వస్తుందయ్యా. నువ్వు సరిగ్గా పని చేయడం లేదని తెలుస్తుంది. పేరు పోయిందని బాధపడడానికి మనదు అంబానీ కంపెనీ, మరి పింక్ స్లిప్ కంపెనీ. అదే వద్దన్నాను. చూడు, నువ్వు చేస్తున్న పని ఏదైనా సరే దాన్ని దైవంగా భావించాలయా. ఈ తొక్కల పని అంత కమిట్మెంట్ చేయడం నా వల్ల కాదు, కానీ నన్ను వదిలేండి సార్ ప్లీజ్.
సైరా కుర్రాడు మరీ చిరాగ్గా ఉన్నట్టున్నాడు. పువ్వుల్ని అమ్మాయిల్ని పరిచయం చేయి. నా సర్టిఫికెట్స్ నాకు ఇప్పించండి సార్. పువ్వులు అమ్మాయిలు నాకెందుకు సార్? అవెందుకో నేను చెప్తానురా. అబ్బా హాయ్ గోవిందరాజ్. హాయ్. ఏంటో ఎలా చేశాను? నా భార్య డెలివరీ కోసం ఎదురు చూడాల్సిన వాడిని నేనెవరికి డెలివరీ కాకుండా చూసుకోవాల్సి వస్తుంది. ఇన్ని రోజులు నేను ఏ క్లయింట్ భార్యన పడకుండా నా మాన ప్రాణాలు కాపాడావు. అప్పుడెప్పుడో ద్రౌపదికి కాస్ట్లీ చీర కాటన్ చీర అనే తేడా లేకుండా కళామందిర్ చీరలు ఇచ్చి ఆదుకున్నామట. ఇప్పుడు నన్ను కూడా అలాగే ఆదుకో స్వామి. ఒక్క వారం రోజులు, జస్ట్ 1 వీక్ నా శీలాన్ని కాపాడవంటే నా సర్టిఫికెట్స్ తీసుకొని వీలైతే నిన్ను తీసుకొని జంపైపోతా. ప్లీజ్. ఏదో మీటింగ్ లో ఉన్నట్టున్నావు. డిస్టర్బ్ చేశానా? ఏదో మా డైరెక్టర్తో నా బాధలు చెప్పుకుంటున్నాను. గుడ్, చాలా మంచి దేవుడయ్యా. ఏం చేశాడేంటి? ఆఫీస్ లో చేరినప్పటి నుంచి నువ్వు జాబ్ సరిగ్గా చేయలేకపోతున్నానని బాధపడుతున్నావు కదా, అందుకే నీ కోసం మంచి క్లయింట్ ని పంపించాడు. మళ్ళీ ఇంకో క్లయింటా? ఎస్. వెంటనే గెస్ట్ హౌస్ కి వెళ్ళు. అక్కడికి ఎర్రచీర కట్టుకొని ఒక అమ్మాయి వస్తుంది. జాగ్రత్తగా డీల్ చేయి. ఇదిగో ఈ పుస్తకం తీసుకో, చదువుకో, బాగా హెల్ప్ అవుద్ది. పండుగ చేసుకో. వస్తే రాక్షసి. ఇక్కడికి మిమ్మల్ని ఎవరు పంపారు బాబు? ఒక గొప్ప బూతు వైద్యుడు పంపించాడు. నీకు తెలీదా? తెలుసు బాబు, కానీ ఏ కంపెనీ వాళ్ళు పంపారో తెలీదు. పింక్ స్లిప్ కంపెనీ వాళ్ళు పంపారు. వాళ్ళైతే భలే వెరైటీ మనుషులను పంపుతారు. చాలా వెరైటీ వాళ్ళ దగ్గర పంపుతారు. నాకు అంతే. మొదట ఎవరినైనా భయపట్టే 0.5 గారి దగ్గరికి పంపారు. తర్వాత వాని కూడా భయపట్టే ముసల్దాన్ దగ్గరికి పంపారు. ఇప్పుడు ఎక్కడికి పంపుతారు? హలో, ఇక్కడ ఇంకా క్లయింట్ రాలేదండి. ఇప్పుడు రాదులే. ఇప్పుడు లేదంట. వెళ్ళి మూల కూర్చో. ఇంట్లోకి ఆఫీస్ నుంచి త్వరగా వచ్చావు, అప్పుడే పని అయిపోయిందా? ఆఫీస్ బాత్రూమ్ లో కాలు జారి పడ్డాను విందు, అందుకే ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేసాను. ఏంట్లకి చూసుకోవాలి కదా, మీ ఆఫీసర్ ఏం బీక్తున్నాడు? నేను బాత్రూమ్ లో కాలు జారి పడితే మా ఆఫీసర్ ఏం చేస్తాడు? నేను కాలు బెణికినందుకు బాధపడడం లేదు. ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవాలి, దీనివల్ల కలవలేకపోయాను. కాలు జారిందంట. నా దగ్గరికి రాకుండానే కాలు జారిందా? ఆ కాలు జారటం కాదు, బాత్రూమ్ లో కాలు జారి పడిందంట. ముఖ్యమైన వ్యక్తి, పైగా ఎరచీరేసుకుంది. కొంపదీసి లక్కీ నా క్లయింటా? చచ్చా, లక్కీ అన్నది కాదులే. లక్కీ, ఈరోజు సినిమాకి వెళ్దామా? ఈ బెణికిన కాలుతోనా? నా వల్ల కాదు. ప్లీజ్ ప్లీజ్, ఆటోలో వెళ్ళి ఆటో వచ్చిద్దాం. ప్లీజ్ 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 లక్కీ. సరే. ఓకే. హలో. తప్పదు. హీరోయిన్ లో పోజ్ కొడుతుంది. అలాగే. ఇప్పుడు ఫోన్ చేసింది నీ క్లయింటే. ఇవాళ సాయంత్రం కూడా నిన్ను కలవటం కుదరదంట. ఎందుకో? వాళ్ళ ఆయనతో కలిసి సినిమాకి వెళ్తుందంట. మొగుడుతో సినిమాలో షికారు చేసేది ఇలా చేయడం ఎందుకు మరి? ఆమెకి ఈ మధ్య పెళ్ళయింది, శోభనం లేట్ అయిందంట, అందుకే ఏ నిర్ణయం తీసుకుంది. మనం కారణాలు అడగకూడదు. ఆమె పేరేంటి? ఈ బిజినెస్ లో టైం, ప్లేస్, అడ్రస్ తప్ప మిగిలిన డీటెయిల్స్ చెప్పకూడదు. బిందు, ప్రదక్షిణాలు చేయవా ఏంటి? నువ్వు రౌండ్ కొట్టే. ఒక్క నిమిషం. సార్ బాస్ని ఫోన్ చేసి అడిగితే? హలో, గోవిందరాజు హియర్. హూ ఇస్ ఆన్ ద లైన్? గోవింద్ గాడి బాస్ ఆన్ ద లైన్. ఏం కావాలి? హలో సార్. సార్, ఇప్పుడు నా క్లయింట్కి ఫోన్ చేసి ఇప్పుడు రావడం కుదురుతుందో అడగండి సార్. ఎందుకు అలా అడగాలి? అంటే నేను చేతితో ప్రసాదం పట్టుకొని కూర్చున్నాను సార్, తింటుందో లేదో అడుగుదామని. ప్రసాదాలు పంపడానికే మన కంపెనీ పెట్టింది. అడగండి సార్. సర్లే, చెప్తాలే. ఇప్పుడు తెలిసిపోద్ది. హలో, హలో,
అమ్మాయికి వాళ్ళు రావడానికి కుదరదట, వాళ్ళ హస్బెండ్ ని గుడికి తీసుకెళ్ళింది. నువ్వు ఏరా ఎప్పుడు సినిమాలు చూడలేదా? నువ్వు నా బయట ఆత్మవి. ఏడ్చావులే, నువ్వే నా అంతరాత్మవి. ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? హీరో కష్టాలు ఉన్నప్పుడు రావడం నా నైజం. ఇప్పుడు నువ్వు సమస్యలో ఉన్నావు. నీ పిల్లం అబద్ధాల మీద అబద్ధాలు చెప్తుందని నీ అనుమానం. అనుమానం ఏంటి? నిజమే. మొన్నేమో ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ అని అబద్ధం చెప్పింది. నిన్నేమో ఆఫీస్ నుంచి త్వరగా వచ్చి ఎవరినో కలవలేకపోయాలని చెప్పింది. పాపం నిజం చెప్పి నిన్ను హర్ట్ చేయడం ఎందుకని అబద్ధం చెప్పుంటుందేమో. నిజం చెప్పి నన్ను హర్ట్ చేసినా సంతోషించేవాడిని, కానీ అబద్ధం చెప్పి నన్ను హ్యాపీగా ఉంచాలని చూస్తుంది. అందుకే హర్ట్ అవుతున్నాను. ఈ ఎదవ కవిత్వం అంతా ఎందుకురా? నీకు నీ పిల్లా మీద అనుమానం వచ్చింది, అది నిజమా కాదని గింజుకుంటున్నావు. ఒప్పుకో. నాకు నా పిల్లా మీద అనుమానం లేదు. మావిడ బంగారం. ఒరే ఎదవా, ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ స్టైల్లో పాండవ వనవాసం తీయకు, జఫాలు అయిపోతావు. ఎదవ సలహాలు ఇవ్వకు. అయినా నేను పిలవకుండా బయటకి ఎందుకు వచ్చావు? దొబ్బే. డైరెక్టర్ పిలిచాడు, వెళ్ళిపోతా. హాయ్. హాయ్. నీకు గుడ్ న్యూస్. నా బొంద గుడ్ న్యూస్. ఈ గెస్ట్ హౌస్ లోనూ కొరువు దెయ్యాన్ని పెట్టుంటారు, నన్ను అక్కడికి వెళ్ళమంటారు, అంతేగా? ఆ లేడీ నిన్ను వదిలేసింది. నీతో లేట్ అవుతుందని త్వరగా ఎవరినైనా పంపమంటే బాస్ వేరే అబ్బాయిని పంపాడు. అయ్యా బాబోయ్, కొంప ముంచేశాడు. ఎక్కడికి? గేట్లోకి. వెళ్ళకపోతే నా కొంప కొల్లేరు అయిపోతుంది. అయ్యో గోవిందా. ఆటో అమీర్ పెట్టుకోండి. ఎక్కడికి వెళ్తుంది? ప్లీజ్ తొందరగా. ఆటో ఫాలో. ప్లీజ్ త్వరగా పోనీ. పోనీ 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 పోనీ. ఏమైందయ్యా? పెట్రోల్ అయిపోయింది సార్. పెట్రోల్ అయిపోయిందా? అవును సార్. డీజిల్ తో మేనేజ్ చేసుకోవచ్చుగా. నిన్నెప్పుడు దొబ్బేశానో ఆ ఆడియన్స్ కూడా తెలియదే. ఆ పల్లెటూరు రోడ్డు దగ్గర దొబ్బేసిన దగ్గర నుంచి నా ప్రాణం తింటున్నావు. నీ వల్ల పెళ్లి లేదు, ఏం లేదు. ఇన్ని రోజుల నుంచి ఒక్క రోజు నన్ను మోసావా? నేను నిన్ను తోయడం తప్ప ఛ నిన్ను భరించడం నా వల్ల కాదు. పంచ కళ్యాణి, పంచ కళ్యాణి, పంచ కళ్యాణి అట్లుందో అలానే ఉంది. ఇది నా స్కూటర్. అది కాదు సార్, ఇదో పల్లెటూరు రాజేష్ ఖన్నా దగ్గర దొబ్బేశాను. మాయా బజార్ సినిమా కళలో తీసినంత మాత్రం గుర్తుపట్టవారా? ఆ రాజేష్ ఖన్నా నేనే, ఈ రణబీర్ కపూర్ నేనే. అవునా? బాగున్నది. బాగున్నానా? కిగ్గొట్టు. నా వల్ల కాదు. ఇలా మీ దగ్గర దొబ్బేసిన దగ్గర నుంచి తోసుకుని తిరుగుతున్నాను. నా పంచ కళ్యాణి నాకే లొంగుతుంది. ఇలా స్టార్ట్ అయిందండి. అదే కదా. పంచ కళ్యాణికి ఆకలిస్తుంది. చేస్తా. అమ్మయ్య, మంచి ప్లేస్ లాగింది. ఒక హాఫ్ లీటర్ ఇచ్చావా ప్లీజ్? రారే భీమవరం, ఎంత కాలానికి కరెక్ట్ గా దొరికావు. ఇవాళ అటు ఇటు తెచ్చా. తేల్చోదయా, ముంచేయండి. అవునన్నా, మనం విలన్స్. వీడిని వీడి స్కూటర్ని ముంచి పడేద్దాం పద. రేయ్, నీ పంచ కళ్యాణ్ నేను కొట్టం కాదురా, నీ చెత్తు నువ్వే కొట్టాలి. క్యాచ్. కొట్టేయాలా? తప్పదా? తప్పదా, చెత్త కొట్టాలి. ఇంకుడుగాలు కొట్టాడు కొట్టడయా. ఇంకుడుగాలు కాదురా, బాదం పప్పులు కొట్టండి కొడతా. క్లైమాక్స్ రా ఇది. కామెడీ అంటే కామెడియన్ లా ఉండనివ్వండి, హీరోని చేయద్దు.
అది స్టార్ట్ అవుతుంది. పెట్రోల్ కింద పెట్టారండి. అమ్ముకుంటావా? అది నాకేమండి, క్లీన్ అండ్ గ్రీన్ కదా. పట్టుకో. టేక్ కేర్. సెల్యూట్ చేసామంటారా? ఆర్సీ బుక్ ఉండదా? ఇదిగో. లైసెన్స్ ఉండదా? ఉన్నా సార్. నీ పోరా. స్టాప్ స్టాప్. సిటీలో పొగ చిమ్ముకుంటూ వెళ్ళే స్కూటర్ గాడి వీడియో కదూ. స్టాప్ 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 స్టాప్. ఏయ్, ఈ రోజు నీ పని, నీ స్కూటర్ పని అయిపోయిందిరా. పాత సామాన్లు గంట. ఇప్పటికీ వదలవారా? కానీ ఈరోజు సూపర్ టైమింగ్ లో వచ్చావరా. ఏం కొంటావరా? పాత సామాన్లు గంట. ఏం కొంటావరా? పాత సామాన్లు కొంటరా. ఏం కొంటావరా? పాత సామాన్లు ఏం కొంటావరా? ఏం కావాలి సార్? ఆర్సీయా? ప్రతి ఒక్కడి కామెడీ అంటే లైట్ అయిపోయింది. అమ్మ జీవితం. ఆటో దొరికింది. లక్కీ ఎక్కడుందో. జీవితంతో ఆడేసుకుంటుంది. సరే, ఇక్కడి వరకు వచ్చాం కదా, లోపల ఎవరున్నారో చూద్దాం. తెలిసిపోద్ది. అమ్మా ఏమైంది? మీ అమ్మగారికి బైపాస్ సర్జరీ చేశాం. ఆపరేషనా? ఏంటమ్మా? అవునరా, మీ అమ్మకు సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది. డాక్టర్లు వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు. నీ నెంబర్ కోసం ట్రై చేస్తుంటే నాట్ రీచబుల్ అని వచ్చింది. వెంటనే మీ ఇంటి ల్యాండ్ లైన్కి ఫోన్ చేసి నీ భార్యకి మొత్తం విషయం చెప్పాం. తనే తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్పించింది. ఆ విషయం నాకేం చెప్పలేదు. నేను నీకు ఈ విషయం చెప్దాం అనుకుంటే తనే వద్దంది. నేను చూసుకుంటాను, మా ఆయనకేం చెప్పక్కర్లేదు. నీకు అమ్మంటే ఎంతో ఇష్టమని, పైగా ఈ విషయం తెలిస్తే కుంగిపోతావని, నీ దగ్గర డబ్బులు కూడా లేవని చెప్పి తనే అన్నీ చూసుకుంది. మంచి ఆసుపత్రి చూసి ఆపరేషన్ చేయించింది. డిశ్చార్జ్ అయిన తర్వాత ఇక్కడే ఇల్లు తీసుకుని డాక్టర్ చేత రోజు పరీక్ష చేయిస్తుంది. చిన్న అత్తమావలు అడ్డొచ్చారని అనాథాశ్రమంలో చేర్పించే ఈ రోజుల్లో అత్త కోసం తన ఒంటి మీద బంగారాన్ని అమ్మేసే బంగారం లాంటి కోడల్ని తెచ్చావురా. నువ్వు మాట్లాడకే అల్లుడు. నేను ఒక మాట చెప్తాను విను. నిజంగా నీ భార్య బంగారం. నేను ఇక్కడున్న విషయం నీకెలా తెలిసిందిరా? నేనేదో పని మీద వెళ్తుంటే లక్కీ ఇంట్లోంచి బయటకు వచ్చిందమ్మా. విషయం తెలుసుకుందామనే లోపు ఆటోలో వెళ్ళిపోయింది. ఏంటా లోపలికి వచ్చి చూస్తే. అందుకే లక్కీ నీతో చెప్పొద్దందిరా. మరి అలా బాధపడితే ఎలారా? అవునరా అల్లుడు, మీ అమ్మకి ఏమీ కాదు, నువ్వు బాధపడకు. నేను ఆలోచించేది అది కాదు. దేవత లాంటి లక్కీని అనుమానించాను. నా పాపానికి పరిహారం లేదు. మరీ అంత ఇదైపోమాకరా. నువ్వు సంతోషంగా ఇంటికి వెళ్ళు. అమ్మ నేను వచ్చానని చూశానని లక్కీకి చెప్పకు, బాధపడుతుంది. నేను చెప్పనులేరా. నువ్వు ముందెళ్ళి జాబ్ వెతుక్కో. జాగ్రత్త నాన్న. సరే అమ్మ, ఆరోగ్యం జాగ్రత్త. అదేంట్లకి నాకు ఇంకా జాబ్ రాలేదు కదా. వచ్చేసింది. వచ్చిందా? అపాయింట్మెంట్ లెటర్ ఇదిగో. ఎక్కడికి? అది కాదు లక్కీ, అర్జెంట్గా వెళ్ళి జాబ్ లో జాయిన్ అయ్యి వస్తాను. వచ్చాక శుభ్రం చేసుకుందాం. నీకోసం అర్ధరాత్రి ఆఫీసులు తెరిచుంటాయా? వీడెక్కడ మొగుడండి బాబు. ఇదిగో డైరెక్టరు, ఈ హీరోని ఎక్కడ సంపాదించవయ్యా? ముందు చేయాల్సిన పని వెనక, వెనక చేయాల్సిన పని ముందు చేస్తాడు. హలో హలో, ఫోన్ ఎత్తడానికి ఎంతసేపు చేశావు? నేను ఇక్కడ ఒక ముఖ్యమైన పనులు ఉన్నానయ్యా బాబు. విషయం ఏంటో చెప్పు.
ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న కస్టమర్ అదేనయ్యా ఆ అమ్మాయి నా ఎదురుగానే కూర్చుంది. వచ్చి రిసీవ్ చేసుకో. రావా? ఇదిగో మర్చిపోయావా, నీ అగ్రిమెంట్ నా దగ్గరే ఉంది నాయనా. ఆ అగ్రిమెంట్ తో నాలుగే గీసుకో, లేకపోతే మర్చి ఎక్కడైనా పెట్టుకో. నేను మాత్రం ఆ జాబ్ మానేస్తున్నాను. ఎలా మానేస్తావు? అగ్రిమెంట్ నా దగ్గర ఉంది. రేయ్ క్యాలెండర్ చూసుకోబే. నేను జాబ్ లో జాయిన్ అయ్యి 30 రోజుల 3 గంటలు అయిపోయింది తెలుసా? ఏమైనా డైరెక్టర్ బేసిక్స్ తెలీదా? కెమెరా ఆఫ్ చేసుకో. నేనంటే నా పిల్లం కోసం తిరుగుతున్నా, నువ్వెందుకు తిరుగుతున్నారా? పొట్ట వికారంగా తిరుగుతున్నా. వా వికారం వాస్తు. వా ఏం రైమింగ్. రేయ్ నీ మార్క్ ఎక్కడ? ఇక్కడ. క్లైమాక్స్ ఇక్కడ. ఓవర్ యాక్టింగ్ అక్కడ. మండుద్ది ఇక్కడ. వీటితో చచ్చిపోతున్నా బాబు. డాక్టర్ డైరెక్ట్ చెప్పండి డాక్టర్. కంగ్రాట్స్, మీకు బాబు పుట్టాడు. డాక్టర్ వచ్చేసావా మావా? అవునల్లుడు. అరగంట నుంచి నీ కోసం వెయిటింగ్ వెళ్ళాడు, ఎప్పుడు పిలుస్తావని. చూసావా మావా, నీ మన్మడి కంటే నా కొడుకే ముందుగా బ్యాటింగ్ దిగాడు. నాకు తెలుసు అల్లుడు, ఆడు కూడా నీలాగా తేడాయే. అందుకే 7వ నెలలోనే పుట్టేశాడు, వెయిట్ చేయలేదు. ఎర్లీ ఎంట్రీ. దట్ ఈస్ గోవిందరాజు, బిఏ పాస్ ఫ్రమ్ భీమవరం. గోవిందరాజు, జూనియర్ గోవిందరాజు, 7 months ఫ్రమ్ హైదరాబాద్. నువ్వు సూపర్ అల్లుడు. మరి మీసాలు తీయలేదే? అది తీయకేం చేస్తాడు, ఆల్రెడీ తీశాడు జనాల కోసం. అక్కడ అలా గోవిందరాజు తన మాట నిలబెట్టుకున్నాడు. మేనమామతో చేసిన ఛాలెంజ్ నెగ్గి తను ముగ్గుడు మాత్రమే కాదు మగాడు కూడా అని నిరూపించుకున్నాడు. ఆగండి, మీకు రహస్యం చెప్పాలి. ఆ మధ్య మనోడికి పెళ్ళంతో చిన్న గొడవైందిలేండి. విషయం ఏంటంటే వీడి తాతవాడు వదిలేసిన కట్రాయరు ఉంది చూశారు, ఎంత చెప్పినా వాడటం వదలట్లేదని ఓ మంచి ముహూర్తం చూసి దాన్ని గోదావరిలో కలిపేసింది ఆడి పెళ్ళం. విషయం తెలిసి మనోడు శివతాండం చేశాడండోయ్. అసలు జీవితంలో కట్రాయర్లే వాడినని శబ్దం కూడా చేశాడండి. ఏంటో మన గోవిందరాజు గురించి చెప్పాలంటే ఒక సినిమా సరిపోదండి. వీలైతే సీక్వెల్ తీద్దాం. ప్రస్తుతానికి వెళ్ళిరండి. బాయ్ బాయ్, టాటా.